ఫస్ట్ ఈ విషయం నేను షేర్ చేసుకోవాలి, తర్వాత ఎపిసోడ్ అయినా ఏదైనా ఎంటైర్ ఎపిసోడ్లో నేను పడి నవ్వుకొని తెలుసా. నటరాజు మాస్టర్ గారు అనిల్ గారిది వాళ్ళు జరుగుతున్నప్పుడు నటరాజు మాస్టర్ గారు డైలాగ్ కొట్టారు. ఫ్లోలో ఎంతమంది క్యాచ్ చేశారో తెలియదు కానీ నటరాజు మాస్టర్ గారు ఏమంటారంటే, ప్రేమతో ఈ ప్రపంచమే మారిద్ది, షౌట్తో కాదు అంటారు. అంటే ప్రేమతో ప్రపంచం మారిపోయింది, అరిస్తే మారాలి. నాకు స్టవ్ ఆగలేకసేపు నేను పాజ్ చేసుకొని మళ్ళీ వెనక పెట్టుకొని ముందుకు పెట్టుకొని తీసుకొని దగ్గర వచ్చింది. మాస్టర్ అంటే ఎవరి డైలాగ్ కొట్టే తీసుకెళ్ళగలను, కానీ మాస్టర్ గారు అలాంటి డైలాగ్ వేస్తే అంటే ఆయన ఎక్కువ అరవటం ఎన్ని చేస్తూ ఉంటారు కదా. నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు, నాకు అన్నీ తెలుసు, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. అలాంటిది ఆయన అరిస్తే ఆయన ప్రేమతో ప్రపంచం మార్చొచ్చయ్యా, శాంతితో కాదు అని చెప్పి అట్లా చెప్తే నేను తీసుకురామేమో, నా వల్ల నవ్వు ఆగల నాకు. సరే మాట్లాడుకుందాం ఎపిసోడ్ కోసం డీటెయిల్గా. లెట్స్ స్టార్ట్. హై ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఎపిసోడ్ నాకు అంటే ప్రోమోలో చూపించినంత ఫైర్ కనిపించలే, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఎస్పెషల్లీ నటరాజ్ మాస్టర్ గారిది వీళ్ళు చాలా కామెడీగా స్టార్ట్ చేశారు, దానివల్ల నేను అది అంత కనెక్ట్ అవ్వలేకపోయా. కామెడీగా స్టార్ట్ చేసిన తర్వాత సీరియస్గా గిల్లారు బాగానే నటరాజ్ మాస్టర్ గారిని, కానీ బట్ అది కామెడీగా స్టార్ట్ చేయకుండా సీరియస్ నోట్లోనే స్టార్ట్ చేస్తుంటే అది మాస్టర్ గారికి యూజ్ అయ్యేది, వాళ్ళకి యూజ్ అయ్యేది, మనకి యూజ్ అయ్యేది. ఎందుకంటే మాస్టర్ గారు చాలా వదిలేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఆ ఫీడ్బ్యాక్ అవసరం. కాకపోతే ఏంటంటే లాస్ట్ వీక్ కొంచెం గట్టిగా అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకులే అనుకున్నారు ఏమో. కానీ సో ఏమో నాకైతే మాత్రం ప్రోమోలో చూపించినంత ఫైర్ కనిపించాలి. నేనైతే అనిల్ రావుపూడి గారు అసలు సూపర్ ఫైర్ అని పెట్టాను, కానీ ఓకే ఉంది లేనట్టు ఉంది. ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అలాంటి మధ్యలో ఉంటాం కదా సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట. అలాగే నోకరాజ్ ఆశయ విషయం కూడా అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. మాట్లాడదాం తమ్నైల్లో పెట్టిన పాయింట్స్, ఎందుకు వాళ్ళని ఇద్దరు ఎక్కువ లేపారు, నిజంగా ఏంటి జాను నిజంగా అంత వరస్టా ఏంటి, వీళ్ళు అంత పగబెట్టారా లేదంటే ఆవిడ వరస్ట్గా చేస్తున్నారా ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ మ్యాట్ ఫర్ ఇచ్చర్ అయిపోగానే మళ్ళీ మన బంధం తెగిపోదు, మన బంధం దృఢమైనది అంబుజా సిమెంట్ లాంటిది. దాని తర్వాత అగ్ని పరీక్షలు, నెక్స్ట్ రౌడీస్, దాని తర్వాత బిగ్ బాస్, అసలు మామూలుగా ఉండదు. మధ్యలో అదొకటి ఉంది ట్రైటర్స్, అమెజాన్ ప్రైమ్లో వస్తుంది కొత్త రియాలిటీ షో. ఇప్పుడు హిందీ షూట్ అవుతుంది, హిందీ అయిపోగానే మన తెలుగు కూడా స్టార్ట్ అవుతుంది. దాని గురించి అప్డేట్స్ చెప్పుకుంటాం. అబ్బో వరుసగా ఉన్నాయి మన ఈ సంవత్సరం మొత్తం. మన రాశికి చాలా గట్టిగా ఉంది, అంటే ఎక్కువ కలిసి ఉంటాం మనందరం అని చెప్పి అది. సో లైక్ చేసి చూడండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి. నేను కొన్ని కామెంట్స్ ప్రోమో కింద కామెంట్స్ అన్ని చూస్తున్నా, కొద్దిగా సీరియస్గానే ఉంది వ్యవహారం. చాలామంది జనాలు చూస్తున్నట్టుంది, లేదో నెంబర్ 1 ట్రెండింగ్ అంటే నేను నమ్మలేదు, కానీ చూస్తున్నారు అండ్ సీరియస్గా చూస్తున్నారు. పాయింట్స్ మిస్ అయితే చెప్తున్నారు, ఈ పాయింట్ మిస్ అయ్యారు, నేను అన్లక్కీ పాయింట్ కోసం ఎవరు రీల్స్ పంపించారు ఉన్నాయి, కొంచెం సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏది పడితే అలా ఏదో ఒకటి చేసేస్తామంటే అయిపోతుంటే ఉంది మ్యాటర్. సో కొంచెం సీరియస్గానే ఉన్నారు కొంతమంది ఆడియన్స్. కొన్ని పిఆర్ కామెంట్స్ ఇవన్నీ ఇంకా స్టార్ట్ అయినట్టు అనిపించింది. ఎప్పుడైతే ఓటింగ్ అన్నారో అప్పుడు ఇంకా ఇవి కూడా స్టార్ట్ అయితేగా అది ఆ ఓటింగ్ దగ్గర కూడా పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడదాం డీటెయిల్గా. సో ఈ వీక్ ఏం తెచ్చారంటే లవ్ మీటర్ తెచ్చారు. ఒక్కొక్కటి ఒక వారం ఒక్కొక్కటి ట్రై చేస్తారండి. ఒకసారి బెలూన్ అని, ఒకసారి బ్లాక్ రోజ్ అని, లవ్ మీటర్ అని. సో రెస్పాన్సిబిలిటీ ఎవరైతే కరెక్ట్గా ఫుల్ఫిల్ చేశారో లవ్ పెరిగిందా తగ్గిందా అన్నది ఆ లవ్ మీటర్ ద్వారా చెప్తామని చెప్పారు. సో ది స్టార్టెడ్ విత్ అభిమానిక అండ్ ఆమిర్ అనమాట. సో ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అంటే వామ్గానే వెల్కమ్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయంటే. రాధా గారు మీరు ఏం చూసుకొని స్టార్స్ ఇచ్చారు అంటే వాళ్ళు అక్కడ ఏం చూసారో అక్కడ ఏదైతే చెప్పారో ఇక్కడ అదే రిపీట్ చేశారు. నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు, కానీ సో అంటే మీకు ఏం చెప్పారు అంటే మీరు ఏం చూసుకొని ఇచ్చారంటే ఆయన చెప్పిన డైలాగులు చెప్తాను, అదే మాటలు చెప్తాను. మేము ఎవరితో ఎంత ఇంటరాక్ట్ అయ్యాము, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారు, కమ్యూనికేషన్ మా మధ్య ఎలా ఉంది, వాళ్ళ మధ్యలో ఎలా ఉంది అది చూసామని చెప్పారు. లాస్ట్లో వాళ్ళ మధ్య ఎలా ఉంది అని చెప్పపోయింటే ఆ మాట చాలా అంటే చాలా జడ్జెస్ అంత ఇచ్చేవాళ్ళు కాదు, పెద్ద పట్టించుకున్నట్టుంది. సో 5 స్టార్ ఎవరికి ఇచ్చారంటే జాను బాను గారికి ఇచ్చారు. హోమ్ టూర్ ఇచ్చారు, చాలా మంచిగా చూసుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రీవియస్ గేమ్స్ ఏం జరిగినాయని చెప్పారు. ఇవన్నీ బ్లా చెప్తా ఉంటే రాధా గారు ఒకటే అన్నారు ఏంటంటే, వీళ్ళు మీతో ఎలా ఉన్నారో దానికోసమే కాదు స్టార్స్ అన్నవి, వాళ్ళు మీతో ఎలా ఉన్నారనే కాదు, అన్ని చూసుకొని ఆలోచించుకొని ఇచ్చి ఉంటే బాగుండేది అని చిన్న ఫీల్ వచ్చింది అని అన్నారు. కరెక్టే రాధా గారు చెప్పింది, కానీ అభిమాని గారి దగ్గర రీజన్ ఉంది. 1 డే గ్యాప్లోనే ఎంత అర్థం చేసుకున్నాం అంత ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 1 డే గ్యాప్లో వాళ్ళకి తెలిసి ఏంటంటే వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చూడాలి అంటే 1 డేలో అందరి మధ్యలో కెమిస్ట్రీ అట్లా చూస్తారు, చూడలేరు కదా. సో కనీసం 2-3 రోజులైనా అయి ఉండేది. ఇప్పుడు మనం అనుకోవచ్చు 2 ఎపిసోడ్ల తర్వాత కదా భయ్య అడిగిందంటే, లేదు అది ఒక రోజు వాళ్ళకి షూటు, ఒక రోజు 2 ఎపిసోడ్లు లేపేశారు. ఈరోజు కూడా అంతే 2 ఎపిసోడ్లు లేపేస్తారు వాళ్ళు. సో రాధా గారికి ఇప్పుడు ఇచ్చుంటే ఏంటంటే మారిద్ది అని చెప్పారు. బట్ భానుజానికి 5 స్టార్ వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. బ్రిట్టో అండ్ సంధ్యాకి 4 స్టార్ ఇచ్చారు. ఇంతకుముందు ప్రీవియస్లీ ప్రియాంక వాళ్ళకి ఇచ్చినట్టున్నారు, నాకు గుర్తులేదు, కానీ ప్రియాంక వాళ్ళకి 3 స్టార్స్, నటరాజ్ మాస్టర్ గారు అసలు స్టార్ లెవెల్ ఇప్పుడు 2 స్టార్స్ ఇచ్చారు. నోకరాజ్ అండ్ ఆశయాకి మాత్రం 1 స్టార్. హాస్యం ముఖ్యం అని చెప్తున్నారు. హాస్యంతో సంబంధం లేదు, అమీర్ గారికి అది అర్థం కాలేదు, బట్ స్టిల్ ఓకే, ఇంక మనం ఏం చేయలేము అది.
నెక్స్ట్ సోనియా టాపిక్ తీశారనమాట. సోనియాతో ఎక్కువ మాట్లాడలేదని చెప్పారు. వై, ఎందుకు మాట్లాడలేదు తనతో అంటే అమీర్ గారు ఎఫర్ట్ పెట్టాను కానీ అంత ఇనిషియేషన్ రాలేదనిపించింది. సోనియా సైడ్ నుంచి అంత ఇనిషియేషన్ రాలేదు అది అని చెప్పి, దానికి రెస్పాన్స్ గేమ్ ఆడటానికి, దానికి రెస్పాన్స్ అంటే ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చాను కానీ మీతో ఇంటరాక్ట్ అవడానికి కాదు అని చెప్పి ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశారు. అంటే ఇక్కడ సోనియా కూడా లేచింది. నా ఫస్ట్ స్టేట్మెంట్ మేడం అది ఏంటి అంటే, ప్రేమ గురించి చెప్పింది. ఎందుకు చెప్పాను ఆ స్టేట్మెంట్ అంటే, ప్రేమ గురించి చెప్పింది ఇద్దరి మధ్యలో కనెక్షన్ దాని గురించి అన్నారు కానీ మీతో కనెక్టే కాదు, మీతో కనెక్షన్ కాదన్నారు. సో అందుకని నేను డైరెక్ట్గా చెప్పానంటే, బట్ ఏంటంటే నేను కొత్త వాళ్ళు వస్తే అంత ఈజీగా కనెక్ట్ అయిపోను, సో అంత ఇమీడియట్గా అది చేయలేను, నాకు అంత అవ్వదు అని చెప్పి, అలాగే నా కాన్వర్సేషన్ బిల్డ్ చేయడం ఆర్టిఫిషియల్గా వెళ్తూ ఉంటే హాయ్ అని చెప్పి పక్ చేసుకోవడం అంతా రాదు అని చెప్పి చెప్తున్నారు. రాధా గారు ఏమిటంటే, సోనియా అలా కాదు, ఒక గేమ్లోకి వచ్చినప్పటికీ అంటే అందరూ ఒక చోట వచ్చాం కాబట్టి అవతల వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళని గేమ్కి ఇలా వైల్డ్ కార్డ్కి ఇలా వస్తున్నప్పుడు కొంచెం మార్చుకోవాలి, నువ్వు వెల్కమ్గా ఉండాలి, కొంచెం మార్చుకోవాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు, మనం కూడా కొంచెం చొరవ తీసుకుని మాట్లాడాలి అని చెప్పి. ఇది నేర్చుకోవటం యాక్చువల్గా ఇది మంచి విషయం, ఎందుకంటే మన ఇంట్లో కూడా కొత్త వాళ్ళు వస్తే మాట్లాడడం కలవమంటే అవ్వదు కదా. సో ఇది ఒక ఇంట్లో ఉంటున్నారు కాబట్టి చేయాలి. రాధా గారు కరెక్ట్గా చెప్పారనిపించింది. యూ కెన్ బి బెటర్, అందరి దగ్గర మాట్లాడితే నీకు అర్థమవుతుంది. ఐ వాంట్ యూ టు సీ గైస్, వాళ్ళకి చెప్పారనమాట, అందరితో మాట్లాడండి, ఐ వాంట్ యూ సీ గైస్ ఎవ్రీవేర్ అది అని చెప్పి అభిమానిక వాళ్ళకి చెప్పారు. నెక్స్ట్ అనిల్ గారు, అలా కంటిన్యూ అయితే తెలిసిద్ది, ప్రేమ వెదజల్లుతారా, మొక్కల్లో పీకి పారేస్తారా, ఏం చేస్తారు ఏంటన్నది వెయిట్ చేయండి అని చెప్పారు. లవ్ మీటర్ వచ్చేప్పటికి 2.5 ఇచ్చారు. కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఒక 3.5 ఇచ్చింటే బాగుండేది, ఎందుకంటే కొత్తగా వచ్చారు, 1 వీక్ అయ్యింది, ఇప్పుడే వాళ్ళకి పైగా షోస్ ఏం తెలియదు, మళ్ళీ చూడటమే కానీ డైరెక్ట్గా ల్యాండ్ వాళ్ళే, వాళ్ళు ఏదో సెలబ్రిటీస్ తెచ్చారు కానీ మోర్లకి కామనర్స్ ఓన్లీ, వాళ్ళు ఏ షోలను కనిపిలా. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది మామ, మీతో షేర్ చేసుకోవాలి. అభిమానిక గారు కింగ్ నాగార్జున గారు పక్కన కనిపించారు, నాకు ఇది ఎవరో షేర్ చేశారనమాట. ఎక్కడ కనిపించారు, దాన్ని ఫిగర్ అవుట్ చేస్తారు. నాన్ స్టాప్ సీజన్లో అనిల్ రాథోడ్ ఉన్నాడు కదా, అనిల్ కోసం వచ్చారు యాజ్ అ సెలబ్రిటీ గెస్ట్, ఫ్యామిలీతోనే ఎవరితోనే వచ్చినట్టున్నారు. ఆవిడ ఫినాలే టైంలో ఆవిడ ఫోటో ఉంది, ఆవిడ పోస్ట్ చేసుకుని ఉంది. అలా ఆవిడ ఆ సర్కిల్స్లో తెలిసి ఉండొచ్చు కానీ మనకు తెలియదు కదా, నాకైతే అట్లీస్ట్ తెలియదు, మీలో ఎవరికి తెలుసో తెలియదు కానీ నాకైతే తెలియదు కానీ. బట్ ఎనీవే వాడు కొంచెం టైం ఇచ్చింటే మరి కొంచెం ఎక్కువ ఇచ్చింటే మోటివేషన్లో ఉండేదేమో అనిపించింది. నెక్స్ట్ అనిల్ గారు జాను భాను గారు వాళ్ళని లేపారనమాట. గోల్డెన్ కపుల్ అంటే ఏంటి, గోల్డెన్ కపుల్ ఇచ్చే ట్రోఫీ కాదు కదా, మరి మీ గ్రాఫ్ పెరిగిందా పడిందా అంటే జాను 5% తగ్గింది అంటే అనిల్ గారు అది అంతా చూద్దాం, ఇక్కడ చూస్తాం మనకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే కళ్యాణ్ విషయంలో అప్సెట్ అయ్యారా అని స్పెసిఫిక్గా ఇదంతా నాకు సోదిలా అనిపించింది. ఎవరేమనుకున్నా సరే, ఎందుకు కళ్యాణ్ విషయంలో అప్సెట్ అయ్యావా, సోనియా విషయంలో ఎగురు దూకావా, ఇండివిజువల్గా అంత అనిపించా. బట్ ఎందుకు అంతసేపు డ్రాగ్ చేసి చాలా సేపు చేసి చేతుల నొప్పులు వచ్చినాయి అనవసరంగా అంటే మాట్లాడుకోవడం లేదు సార్ నార్మల్గా, అంటే ఎందుకు సార్ట్అవుట్ చేసుకోలేదు అంటే చేసుకోలేదు. వీళ్ళు ఒక పాయింట్ చెప్పాలనుకున్నారు, ఆ పాయింట్ కోసం ఎక్కువసేపు సాగదీశారు అనిపించింది నాకైతే. జాను తను రాలేదు సార్ ఒక్కసారి కూడా అని చెప్పి, తిని వెళ్ళిందో లేదో నాకు తెలియదు కానీ రాలేదంటే అనిల్ గారు అంజలి అక్కడ కన్విన్స్ చేస్తాడు కానీ నిన్ను చేయలేదా అంటే కళ్యాణ్ అంజలిని చేశాడు కదా, నేను చేయలేదా అని చెప్తే జాను గారు నా దగ్గరికి అయితే రాలేదండి, భానుకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను భాను వద్దు మాట్లాడొద్దు అంటుంటే నేను నీతో మాట్లాడటం లేదు అంటే జానుతో కాదు నేను భానుతో మాట్లాడుతున్నాడు. అలాగే భాను అప్పుడు వెంటనే సమాధానం చెప్పాడు, నేను జాను వేరే కాదు, నేను నా వైఫ్ ఒకటే అని చెప్పాడు. ఆ రోజు నుంచి మళ్ళీ మాట్లాడలేదంటే అనిల్ గారేమో భానుతో మాట్లాడుతానంటే ఏదో మొహమాటం కొద్ది మామూలుగా మాట్లాడుకుంటున్నాము బాగానే ఉన్నాం అన్నట్టుంటే, జానుకి ఎక్కడ నచ్చలేదు ఏంటి అంటే జాను నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నీకు అర్థం కావట్లేదు అన్నాడంట కళ్యాణ్. ఒక భర్త దగ్గరికి వెళ్ళి ఒక భార్య ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరైనా అంటారా, కానీ కళ్యాణ్ ఏమంటాడు అది చాలా పెద్ద పదం నేను వాడలేదు అన్నాడు. సో అలా అనరు మ్యాక్సిమం అంటే ఓకే. ఈ షోలోకి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే వీడియోస్ ప్లే చేయకపోవడం, చాలా పెద్ద మైనస్. మినిమం 3-4 వీడియోస్ పడే ఎపిసోడ్ ఇది మినిమం. అది ఒకటంటే ఒకటి వాళ్ళ దగ్గర ఆ ఫుటేజ్ లేదు, రెడీగా లేదు, ఇదే తలకైన పిఎం లేదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనలేదు అన్నాడు, ఆ సిచ్యువేషన్ ఏదో అన్నదని ఉంటే వీడియో ప్లే చేస్తుంటే బాగుంటుంది. అలా 4 సిచ్యువేషన్స్ ఉన్నాయి, అలాంటి ప్లే చేస్తుంటే బాగుంటుంది, ఆడియన్స్ చూసే వాళ్ళకి ఎక్సైటింగ్గా ఉంటుంది. ఆ వీడియోలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అది డిస్కషన్స్ బాగుంటాయి, మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, చేయడానికి బాగుంటుంది. ఎంత సోదిలా కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు, అంజలి ఏమైనా దోసేసిందే లేదా, వీళ్ళు గిడిగారు లేదా, ఏంది ఇది ఏందో. జానుకి నచ్చలేదు ఆ రోజు నుంచి, సో మేము మాట్లాడలేదు అలా అనేపాటికి అనగానే అనిల్ గారు ఫర్దర్గా మాట్లాడుకుంటారా లేదంటే జాను గారు తెలియదు, ఇప్పుడైతే మాత్రం మేము మాట్లాడుకోము అని చెప్పారు. జాను గారు అలా మాట్లాడేప్పుడు ఏమైనా యాటిట్యూడ్ ఏమైనా కనిపిస్తుంది అంటే స్లైట్గా ఉందితే మరీ అంత మనం అంటే వాళ్ళు చెప్తున్నారని నాకు అనిపించిందో లేదు నిజంగా ఉందో నాకు అర్థం కాలేదు. ఈ విషయం మీరు ఒకసారి కామెంట్ చేయండి మీకేమనిపించిందని చెప్పి. నెక్స్ట్ అనేది గారు ఏంటంటే సేవకులను సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఎవరిని అనుకున్నారంటే నటరాజ్ మాస్టర్ గారు వీళ్ళని అనుకున్నామండి. ఆయన రియాక్ట్ అయిన విధానం చూసి నా స్టైల్లో చేస్తా ఆయన ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి మేము అమ్మో అయ్యో రివెంజ్ అని కూడా అన్నారు. నాకు ఇంకొద్దు మేము ఏదైనా పాజిటివ్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బాబాయ్ అని చెప్పి మేము వెనక్కి వెళ్ళాం. ఆల్రెడీ లాస్ట్ వీక్ అయింది కదా ఈ స్ట్రెస్ మాకు వద్దు అనుకున్నాం అంటే అనిల్ గారు కాసేపు నటరాజ్ స్టైల్ నుంచి చూపిస్తా అన్నారు కదా, చూపించాల్సింది అదే కదా గేమ్ అని చెప్పి లెట్ హిమ్ డూ ఇట్.
మీకు అర్థమైంది కదా గేమ్ ఏంటి అని చెప్పి సోనియా ఇదే మాట చెప్పింది వాళ్ళకి కూడా బయట తీసుకొచ్చి మీ గేమ్ అదే కదా మీరు చేయాల్సిందని చెప్పి. మీరేమైనా భయపడ్డారా అని అడిగితే భయపడలేదు. అది అంటే మాస్టర్ వేసిన ట్రాప్లో పడిపోయారు మీరు. ఆయన చాలా స్మార్ట్ ప్లేయరు, కావాల్సింది ఆయన ఏ సైడ్ అని కావాల్సిన ఆయన విధంగా చేశారు, మీరు ట్రాప్లో పడ్డారు, చిన్న రాంగ్ స్టెప్ చేశారన్న ఫీలింగ్ అంటే మాస్టర్ గారు వద్దు పొగడ మాస్టర్ గారు ముసిముసి లోన్లు అవుతున్నారు. సగం సేపు అనిల్ గారు పొగిడారా తిట్టారో నాకు అర్థం కాల. మాస్టర్ గారు మాత్రం అంటే ఆయన లేపినట్టు ఫీల్ అయినట్టున్నారు. అబ్బో నన్ను చాలా ఇచ్చేశారు అన్నట్టు ఆయన మాత్రం అట్లాగే మోహన్ దాచుకున్నారు, సిగ్గుపడుతున్నారు, ముసిముసి లోన్లు అవుతున్నారు. నా కళ్ళు నటరాజు మాస్టర్ గురించి పక్కకి వెళ్ళట్లేదు మామ. అది నెక్స్ట్ లయ గారు, మీరు గోల్డెన్ కపుల్, మీకు అథారిటీ ఉంది, సో మీరేంటి అడగడం ఏంటి అసలు అంటే మీరు చేస్తారు చేయడం అడగడం మీరు ఇచ్చేయాలి. కానీ అంటే భాను గారు మేమేమనుకున్నామంటే నిజంగా యూజ్ అవ్వాలి అంటే హౌస్కి కానీ వాళ్ళకి కానీ యూజ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాం. అంటే అనిల్ గారు అది వాళ్ళ ఆపర్చునిటీ కదా, సో నీ స్టైల్ చేయనియండి, చూపిస్తే అంటే ఆయన స్టైల్ ఏదో చూపిస్తే నీ స్టైల్ కూడా తెలిసిద్ది కదా. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి, జిగ్ 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 ఫైటింగ్ కావాలి అంతేగాని ఇట్లాగా సీతం వాకిట్లో సినిమాలు చెట్టు వద్దు, మనకి వద్దు, ఎవరికి వద్దు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం మాట్లాడడం కూడా కావాలండి అలా అని చెప్పి మరి కొట్టేసుకోవాలని కాదు, ఏదో ఒకటి యాక్షన్బుల్గా ఉండి మనం కూడా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుంది అంతే. నటరాజ్ మాస్టర్ గారు దశావతారాలు చూపిస్తారు, మీరు ఏ అవతారానికి ఎలా కనెక్ట్ అవుతారో మీ గేమ్ మీద అది కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా, అది కూడా మేము చూడాలి కదా అని చెప్తే మళ్ళీ నటరాజ్ మాస్టర్ గారు మళ్ళీ అయ్యో రావాలి ప్లీజ్ సార్ పొగడద్దు, అయ్యో అనిల్ గారు అమ్మో నేను ఇప్పుడు రామున్నా కృష్ణ ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఏం పోజు అలా కాదు కానీ నవ్వుకుంటున్నారు ఆయన. అంటే రాధా గారు ఎందుకు సంజయ్ వారు బ్రిటన్ సెలెక్ట్ చేసాం వాళ్ళు ఏమైనా వీకా అంటే మీరు ఏం చెప్పినా చేసేస్తారంటే లేదు సార్ ఫండ్ జనరేట్ అయ్యింది అంటే అనిల్ గారు సరే రిలాక్స్ అవ్వద్దు, ఇక్కడ నాకేమన్నా అర్థం కాల, మీరు టాప్ 3లో ఉన్నామని చెప్పి రిలాక్స్ అవ్వద్దు, టాప్ 1 నుంచి టాప్ 3కి వచ్చారు, కనీసం 1, 2లో కూడా లేరు అన్నారు. టాప్ 1 టాప్ 3లో ఉన్నారు కదా బ్రో, నాకు అర్థం కాలేదు సార్ యాక్చువల్గా. టాప్ 1, 2లో టాప్ 1లో టాప్ 1, 2లో కూడా లేరంటే 3లో ఉన్నారనే కదా. సో సరే ప్లే ఫర్ యూ అన్నారు, ఎవరేమనుకుంటారని కాదు అని చెప్పి. నెక్స్ట్ స్మార్ట్ వే హార్డ్ వేలో కూడా మీరు ఎందుకు స్మార్ట్ వే ఎంచుకున్నారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు దాని గురించి కూడా క్వశ్చన్ చేశారు. బట్ మీటర్లో ఎండ్ ఆఫ్ ద డే 4.5 ఇచ్చారు, 9కి ఇంకొంచెం ఎక్కువ డిజర్వ్డ్ అని నాకు అనిపించింది, 5 కన్నా ఎక్కువ డిజర్వ్డ్ అనిపించింది. బట్ 4.5 ఇచ్చారు, కావాలని ఇక్కడ తగ్గించారు సో దట్ ఆ బాండ్ క్రెడిట్స్ కూడా తగ్గిద్దాం అనుకున్నారేమో. నెక్స్ట్ లయ గారు, పవన్ అండ్ అంజలి గారు, లయ గారు ఈరోజు పవన్ అండ్ అంజలి గారు మాట్లాడి భయం వేసింది, భయపడ్డా నేను వెంటనే ఏమన్నారు తెలుసా, సీరియస్గా అన్నారు చాలా, మీరు ఏ గ్రూప్ ఇట్టాగా అన్నారు. మరి ఆవిడ మాట్లాడించట్లేదు కోపమో మరి ఏమొచ్చిందో కానీ మరి మన రివ్యూ అంటే షూటింగ్ అయిపోయింది కదా సర్లే ఇట్లా వచ్చేస్తుంటుంది, మీరు ఏ గ్రూప్ అని చెప్పి సార్ సీరియస్గా అన్నారు. అందుకే మేము గ్రూప్ ఏమి లేవు మేడం అంటే స్టార్టింగ్లో గ్రూప్ అనుకున్నాం కానీ వీళ్ళు ఎవరు కోఆపరేట్ చేయకుండా మాకే గుద్దేశారు 2 ఓట్లు, అందుకని మేము ఎవరితో గ్రూప్లో ఉన్నట్లు చెప్తాను కదా ఎందుకు చెప్పలేపారు. అలాగే పోనీ వేరే గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా అంటే అంజలి గారు లేదండి గ్రూప్స్ ఏమి లేదు వరకు చెప్పచ్చు అంజలి గారు, కానీ జానునే ఒక్కటే కొంచెం కలదు మిగతా వాళ్ళందరం మాట్లాడుకుంటాం అని చెప్పి జాను కిలికేశారు ఇక్కడ, అది లాగేశారు అన్నమాట అందులోకి. నెక్స్ట్ శ్రీముఖి, నేనేంట్రా ఏదో ముద్దుగా రాసుకున్న శ్రీ అని చెప్పి శ్రీముఖి గారేమో అంజలి ఇప్పటికీ సేమ్ ఫీల్ అంటే లాస్ట్ వీక్ ఏదైతే ఉందో అదే మీకు క్యారీ అవుతుందా లేదంటే ఏంటి, ఎంతమంది కప్పులు ఇలాగా జాను ఎవరితో కలవదని చెప్పి అనుకుంటున్నారు చేతులెత్తండి అంటే ఎత్తారు వరుస పెట్టి నీతు గారు నటరాజ్ మాస్టర్ ఆబ్వియస్గా ఇద్దరు పడదు, అంజలి గారు పవన్ గారు వాళ్ళిద్దరూ ఓకే. నెక్స్ట్ ప్రియాంక గారు లేపారు, కళ్యాణ్కి పడదు కాబట్టి కళ్యాణి లేపాడు, నెక్స్ట్ సోనియా కూడా లేపింది, సోనియా కంటే ఈ మధ్య గొడవ అయింది కాబట్టి మొత్తం 7 లేపారు. ఇందులో మనం తెలుసుకోవాలనుకుంటే ప్రియాంక గారు సోనియా ఈ మధ్య లేపారు, ప్రియాంక గారు ఒక్కలే, వీళ్ళకి పడకుండా లేపారు, ప్రియాంక గారు ఒక్కలే. ఆవిడ ఒపీనియన్ కాస్త న్యూట్రల్గా ఉంటుంది చెప్తే మిగతా వాళ్ళు గొడవలేని కాబట్టి ఆబ్వియస్గా అలాగే ఉంటుంది. ఒక్కొక్కరిని అడిగారు ఇది మళ్ళీ ఎందుకు ఇంత పేరంటం చేశారు నాకు అర్థం కాల, ఈ విషయాన్ని కూడా బాగా డ్రాగ్ చేశారు అనిపించింది నాకైతే. అంజలి గారు అంటే 4-5 మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏమి అంత షేర్ చేసుకోదు, ఏదైనా గుడ్ చెప్పినా బ్యాడ్ చెప్పిన ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకేలా ఉంటుంది, అలాగే స్మైల్ చేయదు, గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు కూడా అదే ఉంటుంది అని చెప్పి నాకు అర్థం కాల నిజంగా అంత ఇదిగా అంత వరస్ట్గా అంటే ఎక్స్ప్రెషన్స్ కోసం ఇంతకుముందు కూడా అంజలి గారు చెప్పారు, ఆవిడ చెప్పిన మాటే సోనియా నోట్లోంచి కూడా వచ్చింది, మరి ఆవిడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అయితే తెలియదు కానీ సో దీని గురించి మనం ఆలోచించాలి, నిజంగా అంత వరస్ట్గా ఏమైనా చేస్తున్నారా, వాళ్ళు చెప్పినట్టు అలా బిహేవ్ చేస్తున్నారా, అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్సే అంతా బై డిఫాల్ట్ అంతా, నేను గేమ్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, మనిషి అంతలేంటి నచ్చలేదా, ఇప్పుడు నచ్చపోయినా అదే కదా జరిగింది. ఇప్పుడు అంజలి గారు నచ్చరు, చాలా పర్సనల్ విషయం తీసుకొచ్చి ముందు పెట్టేశారు, ఆవిడ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ నల్లలేదు కదా, సో అలా నాకు అనిపించింది. బట్ స్టిల్ ఇప్పుడు ప్రియాంక గారు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఓకే, ఇప్పుడు శివ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఓకే, అయితే కొంచెం అంటే వాళ్ళకి పడకపోయినా అలా ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే అది కొంచెం న్యూట్రల్గా ఈవిడ దగ్గర కొంచెం ఉంది, ఏదో లేకుండా లేదు, అది మార్చుకుంటే మంచిది అని చెప్పి ఈ విషయం మీ బానుకు కూడా చెప్పామని అంజలి గారు చెప్పారు. వాటర్ అయినా సరే అంటే గ్లాసులు తీయడం అని చెప్పే విధానం కరెక్ట్గా ఉండట్లేదని చెప్పారు అనమాట. నెక్స్ట్ 5 వీక్స్ అయింది, సో ర్యాపో ఉంది అందరితో కానీ గ్రూప్స్ ఏమి లేవని చెప్పారు. అయితే జాను గారు అక్క అని చెప్పి నేను క్లోజ్గా ఉన్నా, ఎందుకు
తనకి నాకు అవ్వలేదు అని చెప్పి క్లోజ్గా ఉన్నాం. ఒకసారి మాట్లాడి మళ్ళీ తెగిపోయింది అన్నట్టు. జాను తింటది, అది ఎలా తెగిపోయిందని జాను తింటది, హస్బెండ్ కోసం పట్టించుకోదు, అక్కడ తెగిపోయింది. తర్వాత మళ్ళీ వీళ్ళు ఓటింగ్లో ఉన్నప్పుడు ఓటేశారు. సో అక్కడ మళ్ళీ మాట్లాడుకున్నాం. దాని తర్వాత మళ్ళీ నా పర్సనల్ విషయం తీసుకొచ్చింది, ఇంకే నేను మాట్లాడతానని చెప్పి. నేను నామినేషన్ అప్పుడు సపోర్ట్ చేశారు. అక్క సారీ అక్క అని చెప్పాను. సరేలేరా అన్నారు. నెక్స్ట్ వీక్ ఇంకో రీజన్, రొమాంటిక్ కాదు అని చెప్పినావు, నేను పర్సనల్గా షేర్ చేసుకున్న విషయం నువ్వు పబ్లిక్లో చెప్పినాక నేను నీతో ఎలా మాట్లాడతా అని చెప్పి ఎట్లా అనుకుంటావు. సో నాకు నచ్చలేదు, నేను మాట్లాడలేదు. కొంచెం మూఫట్ అంటారు కదా, అట్లాగా. ఆంఫట్ కాదు, ఇది మూఫట్. ఆంఫట్ అంటే మీ మూఫట్ అంటే నువ్వు దూరం నేను దూరం, నాకు నువ్వు పడట్లేదు అట్లా అనమాట. అలా సో నచ్చలేదు, మాట్లాడలేను. సో వాసంతి కళ్యాణ్ అంటారా, వాళ్ళతో కూడా నేను బాగా మాట్లాడేదాన్ని. ఆ స్ప్లిట్ అండ్ స్టీల్ మీ దయవల్ల అది వచ్చింది, ఆయన తీసుకున్నాడు, మోసం చేశాను అన్నాడు. సో అదే మమ్మల్ని మోసం చేశాడు, మాకు నచ్చలేదు, హట్ అయింది అంటే శ్రీముఖ్ గారు ఇప్పుడు దీంట్లో కూడా ఒక మాట చెప్తారు ఏంటంటే, మాటలు దృష్టిలో పెట్టుకున్నావు కానీ ఫ్యూచర్ ఇంపార్టెంట్ కాదా నీకు అని చెప్పి. ఇది ఎందుకు మాట్లాడారంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఎందుకు ఇంత క్లాస్ స్పీకర్ అని నేను ఆలోచించడం నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు గేమ్ బాగా ఆడుతున్నారు, కొంచెం వీళ్ళని పుష్ చేద్దాం వీళ్ళు అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరితో వాళ్ళు మంచిగా ఉంటే రేపు అన్న రోజు బాటంకి వస్తే ఆ ఓట్స్ పడి ఎలిమినేట్ అవ్వకుండా ఉంటారేమో, ఆ విషయాన్ని కన్వే చేద్దాం అనుకున్నారేమో అని అనిపించింది ఒకవేళ డేంజర్ జోన్కి వస్తే. నెక్స్ట్ ప్రియాంక దగ్గరికి వచ్చారు. అందరూ మాట్లాడుతున్నప్పుడు షీ సైలెంట్, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం సైలెంట్గా ఉంటుంది. మనం వెళ్ళి మాట్లాడితే తను మాట్లాడుతుంది, లేదంటే లేదు, అదర్వైజ్ సైలెంట్గా ఉంటుంది అని చెప్పారు. ఇందులో నాకు మళ్ళీ రాంగ్ అనిపించలేదు, అదే ప్రాబ్లం అనిపించింది. మరి ఆ మాత్రానికి ఎందుకు ఆవిడ చిరాగ్గా పెట్టిద్ది అన్ని మాత్రం ఇక్కడ రాలా. నెక్స్ట్ సోనియా దానికి షాక్ అయిందంట. సోనియాతో బాగుంటుంది, యాక్చువల్లీ ఇప్పుడు లేపింది నాకు అర్థం కాదంటే సోనియాము అంటే ఎప్పుడు జోవియల్గా ఉంటుంది, ఎప్పుడు సడన్గా చేంజ్ అవుతుంది అర్థం కదా ఎక్స్ప్రెషన్. సో అందుకోసం అని చెప్పంటే ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మాట్లాడచ్చా లేదా, జోకే ఇచ్చా లేదా అన్నట్టు ఉంటుందని. అంజలి గారు అంతకుముందు సోనియా గారితో చెప్పిన, సోనియా ఆశా ఉన్నప్పుడు చెప్పిన విషయాలు ఇవి. సో అది రిఫ్లెక్ట్ అయ్యిందేమో అనిపించింది ఆవిడ మాటల్లో. ఇవన్నీ ఇవే ఉన్నాయి. కళ్యాణ్ ఆ స్టీల్ దగ్గరే దాని గురించి చెప్పాడనమాట. సో అలా జాను ట్రిగ్గర్ చేసేటట్టు మాట్లాడిద్ది, అలా మోసపోయాం అది అంటే నేను అవ్వలేదు అంటే, లాస్ట్ టైం ఇలానే మోసం చేశాడు అనగానే ఆ ఫీల్డ్ ఆ టాస్క్ మధ్యలో బయట ఉన్నప్పుడు బాను కూడా ఎట్లా మోసపోయాడు అన్నారు కదా. సో అలవాటేలే ఈయన్ని మోసం చేస్తారు అందరూ అని చెప్పి అన్నారు కదా, నేను తీసుకెళ్ళిపోయానంటే జాను ఏమో ఆ సిచ్యువేషన్ ఏంటన్నది బాను చెప్తాడు అన్నారు. ఎందుకు అలా అన్నారంటే ఆ సిచ్యువేషన్ బాను చెప్తాడు అన్నారు. ఇక్కడ శ్రీముఖ్ గారు ట్రిగ్గర్ అయ్యారు. ఇప్పుడు కూడా నాకు యాటిట్యూడ్గా అనిపిస్తుంది బాను, నాకు యాటిట్యూడ్ అనిపిస్తుంది, బాను చెప్తాడేంటి, ఎందుకు నీకు మూడో పర్సన్ ఎందుకు కావాలి నువ్వు చెప్పు అని. సో యాటిట్యూడ్ కనిపించిందా అంటే చెప్పలేము. చిరాక్ కనిపించింది, చిరాక్ అయితే కనిపించింది, చిరాకు పడ్డారు. ఇప్పుడు ముందు చెప్పింది మాత్రం మ్యాచ్ అవుతుంది, చిరాకే చెప్పారు. అది ఆల్రెడీ స్ప్లిట్ అండ్ స్టీల్ అనేది చాలా చిన్న విషయం అనిపించింది నాకు, అయిపోయింది, దాన్ని వదిలేయాల్సింది. బట్ నువ్వు భార్యకి ఇన్ఫ్లుయెన్స్ అవుతావు అన్న దగ్గర వాళ్ళు పట్టుకున్నారేమో, ఆవిడ హట్ అయి ఉండొచ్చు, కానీ కొన్ని వదిలేయచ్చు, స్ప్లిట్ అండ్ స్టీల్ వదిలేయచ్చు చెప్పాలంటే, అది గేమ్ ఏదో అయిపోయింది వదిలేయచ్చు. బట్ దాన్ని సాధిస్తాను. అంజలి గారు ఓకే వ్యాలిడ్, తనతో మాట్లాడకుండా ఉంటే వ్యాలిడ్, ఎందుకంటే పర్సనల్ విషయం అది, టూ మచ్ బెడ్రూమ్ సీక్రెట్స్ వాళ్ళు బయట పెట్టేసుకున్నట్టు అయింది. ఆవిడే పెట్టారు, ఈవిడే పెట్టారు, అది వేరే విషయం. కానీ నీకెందుకు మూడో సాక్షి వద్దు నువ్వు చెప్పలేవు అంటే, జాను నేను ఇందాకే కళ్యాణ్ విషయం చెప్పినప్పుడు ఆ రోజు అట్లా అన్నాడు అంటే తను ఒప్పుకోవట్లేదు కదా, ఒప్పుకున్నప్పుడు నేను ఇంకేం చెప్తాను, ఎన్నిసార్లు చెప్తాను అని చెప్పి అంత ఇదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తానన్న దగ్గర మాత్రం నేనైతే ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అనే వర్డ్ చాలా పెద్దది, నేను అలా అనలేదు, చూపించండి అన్నారు. కానీ వీళ్ళేం చూపించలేరు, నాకేమో అంత గుర్తులేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీకేం గుర్తుంటే చెప్పండి, చూస్తా, రేపు కరెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, ఆయన కూడా చేస్తారు కదా, అంత అవసరమా అనిపించింది నాకు. ఆయన చేత కూడా చేస్తారు కదా, సో హార్ట్ఫుల్నెస్ ఉండదు అని ఆయన చెప్పారనమాట. ఏదో తక్కువ చూస్తుంటే కిందకు చూస్తారు అని చెప్పి. జానీ ఏమో క్వీన్ అవ్వకముందు, అదే రాజురాణి అవ్వకముందు ఒకలా ఉన్నారు, అయిన తర్వాత ఒకలా ఉన్నారు, క్వీన్ అయిపోయిన తర్వాత ఒకలా ఉన్నారంటే, క్వీన్ అవ్వకముందు నేను ఎవరితో ఎట్లా మాట్లాడేదాన్ని, క్వీన్ అయ్యాక నేను ఎట్లా మాట్లాడని చెప్పండి. సో దాని తర్వాత ఆయనే మమ్మల్ని బచ్చాగిచ్చా అయ్యని అన్నాడు. ఆయన మాట్లాడి ఇంకా అలా అంటప్పుడు మాకేం మాట్లాడే బుద్ధి అవుతుంది, మాకేం మాట్లాడే బుద్ధి కాలేదు అని చెప్పి అంటే, నీతి గారేమో ఫస్ట్ బాగానే అన్నాడు కెమెరాస్ అని చెప్పి ఆవిడ ఒక ఫైట్ తీసుకున్నారు. ఇక్కడ అసలు జరుగుతున్నది ఏంటో, వెళ్ళిపోయింది ఏంటో కూడా నాకు అర్థం కాల. నెక్స్ట్ జాను గారు లోపల చాలా అంటే ఇక్కడ బయట కెమెరాలు మీ ఆయన అన్నాడంటే, లోపల చాలా మాటలు వదిలేసారులేండి మేడం అంటే, నీతి గారు అయితే అక్కడ అటాక్ చేయి, ఇక్కడ కాదు అన్నారు. అటాక్ ఏంటి మేడం, అటాక్ అని చెప్పి ఈవిడ అంటే, అక్కడ మాట్లాడి ఇక్కడికి ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పే అంటే, జడ్జెస్ అన్ని చూడరు కదా, ఇప్పుడు ఎన్ని చెప్పడం వల్ల జడ్జెస్కి అన్ని తెలిసి అనవసరంగా మా మీద నెగిటివ్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి అనిపించి ఉండొచ్చు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి. నెక్స్ట్ జాను గారు, మీరు అన్నారు ఫ్రీగా ఇచ్చేశారు ఈ సత్కారాలు సన్మానాలు, గోల్డెన్ కప్ లేదు తిని పడుకొని అయిపోయింది, ఇలాంటి మాటలన్నీ అన్నారు. అన్న తర్వాత నేను అలా మాట్లాడతాను అని చెప్పి ఈ పాయింట్లన్నీ చెప్తున్నప్పుడు జాను కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు అంజలి గారికి చెప్పిన పాయింట్ కానీ వీళ్ళు చెప్పిన పాయింట్ కానీ అట్లా హట్ అయ్యి కరెక్టే అనిపిస్తుంది. కానీ కొన్ని వదిలేయచ్చు, ఇప్పుడు కళ్యాణ్ వదిలేయచ్చు, సరేనా, సోనియాతో సాల్వ్ చేసుకోవచ్చు, సోనియా అలా ఏదో అనేసి తర్వాత వెళ్ళి మాట్లాడి సోనియాతో సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అలయన్సెస్ గేమ్, పెద్ద గేమ్, ఆ కప్పులు ఉండాలి కదా వాళ్ళతో. సో అంతగా నిన్న యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు, నాకు ఇది ఎక్కువ అనుకుంటే కష్టం, అది కొన్ని తగ్గించుకోవాలి మరి గేమ్లో ఉన్నప్పుడు, తప్పదు కదా.
నెక్స్ట్ అనిల్ గారు, ఒకటి మీరు కపుల్గా వచ్చారు, ఇది బాగా చెప్పారు అనిపించింది. నాకు ఎట్లయితే న్యూట్రల్ టోన్ అనిపించిందో అట్లాగా ఆయనకి అట్లాగే అనిపించింది. నీ వల్ల భాను గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇది పాయింట్. యాక్చువల్గా మీరు కపుల్గా వచ్చారు, భాను గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎవరి మెంటాలిటీ అంటే నీ మెంటాలిటీ మార్చుకోమని చెప్పి ఎవరు చెప్పరు, కానీ మ్యాన్షన్లో గంట సేపు అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ బీ విత్ స్మైల్ ఫేస్తో స్మైల్గా నవ్వటం, స్మైల్గా గుడ్ మార్నింగ్ వెల్కమింగ్ ఉండటం ఇవన్నీ చేయొచ్చు అని చెప్తే, రాధా గారేమో భాను మీరు బాగున్నారు, సో బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్, జాను గారు కూడా బాగుండాలి అని చెప్పారు. లయ గారు కూడా మధ్యలో, మా లయ గారు మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, ఆనిముత్యాలు వదులుతూ ఉంటారు, అడ్వైజ్ ఇస్తున్నారు తీసుకోవటం లేదు. మీరు టాప్లో ఇప్పుడు ఆవిడ రియాలిటీ చెప్పారనమాట. యాక్చువల్గా ఏంటి అంటే, మీకు ఒక అడ్వైజ్ ఇస్తున్నారు, మీరు తీసుకోవట్లేదు, మీరు టాప్లో ఉంటే పర్లా, కాకపోతే ఎప్పుడు లీస్ట్లో ఉంటే వీళ్ళు సపోర్ట్ కావాలి కదా వీళ్ళందరూ, మరి వీళ్ళందరూ ఇంతమంది నీకు ఆపోజిట్గా నుంచి ఉంటే ఎట్ట అవుతుందమ్మా అని చెప్పి ఇచ్చారు. ఈ పాయింట్ కన్వే చేయడం కోసం ఇదంతా చేశారనిపించింది. పోనీ ఇక్కడ చేశారు, మళ్ళీ ఇంకో చోట వచ్చింది, మళ్ళీ అదే రచ్చ. అంత రచ్చ ఎందుకు అనవసరంగా మనకి టైం దాన్ని అంత సాగు తీసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ లయ గారు అంజలి పవన్ గారితో అనమాట. స్మార్ట్ వే ఎందుకు చూస్ చేసుకున్నారంటే పవన్ మాట్లాడారు, నాకన్నా అంజలి కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తారు, కానీ ఆవిడ చెప్పిందంటే తీసుకున్నట్టు అవన్నీ చెప్పారనమాట. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ క్వశ్చన్స్ షేర్ చేసుకుంటే ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకున్నాను చెప్పారు. అనిల్ గారు ఏమో మంచిగా మాట్లాడటం వల్ల ఏమీ యూజ్ లేదని చెప్పి ఒక మాట అన్నారు అంజలి గారు. మీరు ఎందుకన్నారంటే, లాస్ట్ టైం మేము 4th వచ్చినా మంచిగా ఆడటం వల్ల యూజ్ లేదన్నారు. ఏంటంటే లాస్ట్ మేము 4th వచ్చినా తర్వాత ఇచ్చిన బాండ్ వల్ల మేము డేంజర్ జోన్కి వెళ్ళిపోయాం, కాబట్టి ఇప్పుడైనా సరే వచ్చాం, కానీ లెట్స్ నాట్ సెలబ్రేట్, అంటే ఎక్కువ డీప్గా వద్దు, ఎందుకంటే ఏదైనా జరగచ్చు అన్న దాంతో అన్నామంటే సరే అయిపోయింది, ఇది పెద్ద విషయం లేదు ఇక్కడ. అనిల్ గారు ఏమో పవన్ గారు మాట్లాడుతున్నారు, ఇంకా బాగా మాట్లాడండి అని చెప్పారు. లవ్ మీటర్లో 5/9 ఇచ్చారు, సో వీళ్ళు మోస్ట్లీ డేంజర్ జోన్కి వెళ్ళరు మ్యాక్సిమం. లయ గారు ఎలిమినేషన్ టెస్ట్ నుంచి బయటికి రావాలి, ఎంకరేజింగ్గా ఉండాలి అని చెప్పి ఆవిడ 5 ఇచ్చారనమాట. నెక్స్ట్ రాధా గారు బిట్టు అండ్ సంధ్య, వీళ్ళది కూడా పెద్ద ఏం లేదు, సో సింపుల్గానే తేల్చినట్టు అనిపించింది. ఎప్పుడు చూసినా గేమ్ అంటున్నారంటే, బిట్టు గారు అంటే గేమ్ స్టార్టింగ్ 5 minutes స్ట్రెస్ తీసుకుంటే ఓకే మేడం, గేమ్ అయిపోయిన తర్వాత అదే స్ట్రెస్లో ఉంటున్నారు, అదే మనస్తత్వంలో ఉంటున్నారంటే, రాధా గారు గేమ్ చేయడానికి ఫైర్ ఏదైతే ఉందో తన దగ్గర ఉంది, కానీ నీ దగ్గరే తెలియదు, ఇది కొండ బద్దలు కొట్టారు, బిట్టుకు అర్థం కావట్లేదు. ఆ ఫైర్ అయితే మీ దగ్గర నుంచి కనపడటం లేదు. సంధ్య మీరు అందరి దగ్గరికి వెళ్తున్నారు, మీది బాగుంది మాట్లాడుతున్నారు, జడ్జెస్ని ఇమిటేట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి ఇంకో ట్రాక్లోకి వెళ్ళిపోయారు. సో జడ్జెస్ని ఇమిటేట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, సిద్ధు నూకరాజు గారిని అడగటం. సిద్ధు గారు ఏమంటారంటే, నూకరాజు ఏంటి ఆశ తరగద్దన్నాను కదా, నువ్వేంటి మళ్ళీ వచ్చావంటే, సార్ గురుగారు మీరు క్యారెక్టర్ నుంచి బయటికి రండి, అనిల్ గారిలో మాట్లాడండి అంటే, అనిల్ గారికి మనసులో ఒకటి ఇదే ఉందేమంటే, మీరు ఇంజెక్ట్ చేయొద్దండి ఇవన్నీ అని చెప్పి అదొకటి కొంచెం నవ్వు వచ్చింది. మధ్యలో రాధా గారిలో వీళ్ళు మాట్లాడినా, లయ గారిలో వాళ్ళు మాట్లాడినా, మధ్యలో లయ గారిది పేలింది. సంజయ్ గారు మధ్యలో సార్ నన్ను మాట్లాడినండి సార్ అని చెప్పి లయ గారు అంటావు. సో లయ గారు దానికి రియాక్ట్ అవటం, మనం అనుకున్నవే షూటింగ్లో ఉన్నవే మనం అనుకునే వచ్చి లయ గారు ఏంట్రా మాట్లాడేంట్రా పాప అంటే, లయ గారు సార్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు సార్ నన్ను మాట్లాడేయండి సార్ అని చెప్పి. మనం ఒకసారి అనుకున్నాం అనిల్ గారు పాపం లయ గారు మాట్లాడదు అనుకుంటే అనిల్ గారు మధ్యలో లాగేసుకున్నారు అని చెప్పి, సేమ్ అదే ఆవిడకి అనిపిస్తుంది. మన అబ్జర్వేషన్ స్కిల్స్ మామూలుగా ఉండవు కదా, నేనే కాదు మీరు నేను మనందరం కలిపి, మళ్ళీ పర్సనల్గా తీసుకోగలను, మనందరం కలిపే అది కొంచెం ఇమిటేట్ చేసి కాసేపు కామెడీ పండించారు. రాధా గారు సింపుల్, మీరు అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నారు సంధ్య, అన్ని చోట్ల ఉంటున్నారు, బట్ బ్రిట్టో మీ గురించి నేను చూసిన పెద్ద గ్రోత్ ఏం చూడటం లేదు, ఆయన అలాగే ఉన్నాడు. బ్రిట్టో మంచి వ్యక్తి, బట్ ఈయన కొద్దిగా డిసడ్వాంటేజ్ సంధ్య గేమ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అగ్రెసివ్గా ఉంటే ఈయన స్లోగా ఉంటున్నాడు, మాటల్లో కానీ చేతల్లో కానీ ఏదైనా సరే చూడటం లేదు. సో మీలో ఏం కనిపించట్లేదు, మీరు ఇంకా కనిపించాలని చెప్పి. సంధ్య ఏమో ఏ గేమ్ వచ్చినా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అంటే, ఎందుకు అంటే ఫస్ట్ మొన్న ఆడిన దాంట్లో ఫస్ట్ 3 బాగానే ఉన్నాం, 4 దాంట్లో స్ట్రెస్ ఎక్కువైపోయి పోయింది, అక్కడ మిస్ అయిపోతుంది అంటే ప్రెషర్ టెన్షన్ కానీ తీసుకోవద్దు అని చెప్పి. సో మేబీ కొంచెం బ్రిట్టో ఎక్కువ హెల్ప్ చేస్తే సంధ్య కొంచెం అది డౌన్ అయిద్దేమో, ఈక్వల్గా ఆడిద్దేమో. నెక్స్ట్ అనిల్ గారు లాస్ట్ వీక్ ప్రియాంక్ శివంగాకి చెప్పా నాట్ ఇన్ హెడ్లైన్స్ అని చెప్పి, మీరు ఏం పెద్ద హెడ్లైన్స్ లేదని చెప్పి ఈ వారం మీకు చెప్తున్నాను, ఒక పాయింట్ కూడా దొరకలేదు మీ గురించి నేను రాసుకోవడానికి, 0 హెడ్లైన్స్ అని చెప్పారు. హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయిందని చెప్పి లయ గారు చెప్పి ఇంక రిలాక్స్ అవ్వద్దు అని చెప్పి వీళ్ళకి 3.5 ఇచ్చారు రేటింగ్ బై 9. ఇది కొంచెం చెప్పాల్సింది బ్రిట్టోకి, ఇది ఓకే అనిపించింది నాకు. బ్రిట్టో నీ వల్ల ఇంకొక 2 రావాల్సింది, నీ వల్ల రావట్లేదు, నువ్వు కొంచెం ముందుకు వస్తే ఇంకొక 2 వచ్చి తను 6 వరకు వెళ్తుంది, సో నువ్వు కొంచెం ఇంకా పుష్ చేయాలి అబ్బాయి అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పాల్సింది, బట్ ఇట్స్ ఓకే. దాని తర్వాత అనిల్ గారు శివ్ అండ్ ప్రియాంక గేమ్స్ ఏమైనా ఇక్కడ శివ్ అండ్ ప్రియాంకని కొంచెం గట్టిగా లేపారనిపించింది. ఎందుకు అన్నది మీకు చెప్తా, తమిళ టైటిల్ మీనింగ్ కూడా మీకు చెప్తాను, మీరు ఆశపడద్దు. గేమ్స్ ఏమైనా బయాస్డ్గా అనిపించాయా? లేదు సార్. కావాలని తొక్కడానికి నేను ఏమైనా గేమ్స్ కండక్ట్ చేసి అనిపించిందా? లేదు సార్. కాలు బాగాలేదు కాబట్టి నీకు కావాల్సిన గేమ్ ఇవ్వలేదు అనిపించిందా? లేదు సార్. కెమెరాస్ ముందు గర్జించాలని అనిపించలేదా అంటే? లేదు సార్. అయితే నువ్వు సింహం కాదన్నమాట అన్నారు. ఇది పంచులన్నీ ఆయనకి వేశారు, వరుస పెట్టి నటరాజ్ మాస్టర్ గారు నీకు గిల్లుతానే ఉన్నారు సింహం అని. నాకు అర్థం కావట్లా సార్, మేము మీద ఎప్పుడైనా సింహం అని గాండ్రి ఇచ్చిందంటే అంతే, ఇంకా మీరు అయిపోతారు. ఆయన హౌస్లో బయట జడ్జిగా ఉన్నారు కాబట్టి బతికిపోయారు, చెప్పలేము ఆయన కూడా లేకపోతే.
సో ఇప్పుడు నేను నీకు లవ్ మీటర్ ఇస్తాను. సో నువ్వు ఇచ్చిన 4 ఆన్సర్స్ నీ యాటిట్యూడ్, దట్ యాటిట్యూడ్ దిస్ వీక్ ఐఎమ్ గివింగ్ లవ్ మీటర్ నీతో మాట్లాడకుండా ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి లైన్ పెట్టారు. నేను షాక్, నాకు అర్థమైపోయింది లేపుతున్నారు వీళ్ళని చెప్పి. అంటే వీళ్ళు మంచిగా చేశారు, గివ్ అప్ ఇవ్వకుండా చేశారు, దాని గురించి అనట్లా. బట్ భారీ ఎత్తున లేపారు, దానికి ఒక రీజన్ ఉందేమో అనిపించింది. చెప్తున్నాను ఎందుకు పెట్టానో అందరూ అర్థం చేసుకుంటే బెటర్. అనిల్ గారు ఏమంటారంటే ఎందుకు తగ్గింది, ఎందుకు ఎక్కడ లేక ఏంటంటే లెగ్ కొంచెం పెయిన్ఫుల్గా ఉందని చెప్పి పరిగెత్తాను, జట్కా ఇచ్చింది. ఆ కీ తీసుకునే లాకర్ కోసం తీసుకునేవాడికి జట్కా ఇచ్చింది. అలానే ఆడాను. టైం కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి మధ్యలో 200 నోట్లు మల్టిప్లై చేయడం మర్చిపోయినా ఏం చెప్పాను అనమాట. మిస్టేక్ అవడం వల్ల కింద పడ్డాననిపించింది. సో అంతే, ఇంకా అన్నీ చెప్పాను అనమాట. సెకండ్ది బాగానే ఆడాం, మళ్ళీ లాస్ట్ది బాగానే ఆడాం, థర్డ్ది మళ్ళీ సరిగ్గా ఆడలేదు, ఆ పేరెంటింగ్ది అని చెప్పారు. ఇంకా ప్రియాంక గారు అదే షూ చూసుకోలేదు, ఫౌల్స్ అయినాయి, ఎత్తుకోమన్నాడు, నేనే వద్దన్నాను, అవన్నీ వాటి గురించి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ అనిల్ గారు, ఎంత ధైర్యం అయితే, ఎంత నీకు పొగరుంటే నువ్వు అట్లా అంటావు, నీకు ఎంత యాటిట్యూడ్ అయ్యా, సింహంతో సారీ ఎందుకు చెప్పించుకున్నా నువ్వు వదల్లా. సింహం ఈరోజు మన పాడాడు, సింహం వంటి చిన్నడే వేటకు వచ్చాడని పెట్టుకోవాలి మనం. సింహం వచ్చి సారీ చెప్తే మీరు సింహం సార్, మీరు సారీ చెప్పకూడదని చెప్పి చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? ఇది సీరియస్గా అంటున్నారా, జోక్గా అంటున్నారా, ఏదంటారా? శివకి అర్థం కావట్లా. నన్ను అంటున్నారా సింహం అని, ఆయన అంటున్నారా శివ డైనమాలో పెట్టుకున్నాడు బ్లాంక్ ఫేస్. యాక్సెప్ట్ చేయకూడదు, సింహం సారీ చెప్తే అయ్యని చెప్తారు. దాని తర్వాత అల్లి గారు, మీ వల్లే నటరాజ్ మాస్టర్ గారు లాస్ట్ వీక్ ఎలిమినేషన్లో ఉన్నాడని చెప్పి ఎలిగేషన్ వేశారు. మీకేమనిపించింది? ఏదో ఆడటం, మీతో ఆడటం వల్ల గేమ్ అలా అయిపోయిందని చెప్పి ఆయన ఒపీనియన్ మీకు మీ అయితే యాక్సెప్ట్ చేయలేదని చెప్పారన్నమాట ఆవిడ. నటరాజ్ గారు ఏం చెప్పారంటే ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది పజిల్ ఏదైతే పెట్టాలో అది చేయలేమని చెప్పాను నేను. లేదు మీరే చేయాలి, మేడంకి ప్రాబ్లం కదా, మీరు చేయాలి, మేము ఇది చేస్తాం, మీరు ఇది చేయండి అని చెప్తే నేను మోహన్ పడ్డా అన్నారు. కానీ ఆ ఎంటైర్ టాస్క్లో నటరాజ్ మాస్టర్ గారు అది చేయటమే కరెక్ట్. నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు అక్కడ ఉన్నవేంటి 3 బెలూన్స్ పట్టుకొని వెళ్ళాలి మధ్యలో, తర్వాత ఎక్కించుకొని ఉప్పు ఎక్కించుకొని బస్తాలో మొత్తం తిరగాలి కళ్ళు మూసుకుని. అది 2. మూడోది ఈ పజిల్ సాల్వ్ చేయటం. నీతి గారికి ఉన్న తెలివితేటలకి, నీతి మ్యామ్కి ఉన్న ఇంటెలిజెన్స్కి, నటరాజ్ మాస్టర్ గారికి ఉన్న ఇంటెలిజెన్స్కి పజిల్ సాల్వ్ చేయటం వాళ్ళకి ఈజీ, రాదర్ దెన్ డూయింగ్ బోత్ ఆఫ్ దీస్ కదా. వాళ్ళు సాల్వ్ చేయకపోతే ఏమయ్యేది ఏంటో మనకు తెలియదు కదా. సో అది కరెక్ట్ అయింది అనిల్ గారు. సో అది నోటి నుంచి రాకూడదు కదా, ఏదైనా అంటే మొహమాటం అనేది మీ నోటి నుంచి రాకూడదు కదా. ఎందుకంటే మీ దగ్గర అసలు మొహమాటం అసలు సమస్య ఎక్కడ సార్ ప్రాబ్లం అయితే పాజిబుల్ అవుతుందా? ఏదైనా మొహం మీద మాట్లాడే క్యారెక్టర్ మీది, అలాంటిది నేను మొహమాట పడ్డానంటే ఎట్ట అవుతుంది అని నటరాజ్ గారు అంటే వాళ్ళకి మాకు ఒక మంచి ర్యాపో ఉంది సార్, వాళ్ళ దగ్గర మాత్రమే, అంటే శివ్ అండ్ ప్రియాంకతో ర్యాపో ఉంది కాబట్టి వాళ్ళది మాత్రమే. ఏదైనా ఆ ఒక్క దగ్గర నేను కొంచెం మొహమాట పడ్డానని చెప్తాను. అనిల్ గారు పడ్డారు కదా, మళ్ళీ వాటి మీద ఎందుకు కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ చేయకూడదు. మీరు ఎందుకు చేశారు? మీ వల్ల ఏం చెప్పి మీరు నా స్ట్రెంత్కి తగ్గట్టు ఆడించట్లేదు అన్నారు. అంటే వాళ్ళు ఎలా ఆడిస్తారు? మీరు అది మీ రైట్, అది మీరు తీసుకోవాలి. మీ స్ట్రెంత్ ఏంటో మీరు తీసుకుని అది ఆడాలి. అంతేగాని మళ్ళీ అక్కడ ఒప్పుకొని దాని తర్వాత మీ వల్ల ఇది అయిందని చెప్పి అసలు గమనిస్తే సమ్టైమ్స్ జడ్జెస్ని, సమ్టైమ్స్ టీమ్ని, సమ్టైమ్స్ తోటి కంటెస్టెంట్స్ని అందరినీ వాళ్ళు బ్లేమ్ చేశారు లాస్ట్ వీక్ వరకు, ఈ వీక్ వరకు అట్లీస్ట్. నెక్స్ట్ వీక్ నుంచి ఏం జరిగిద్దో తెలియదు. మనం ఆటలో ఒక్కోసారి ముందుండొచ్చు, ఒక్కోసారి వెనకుండొచ్చు. ముందున్న వెనకున్న ఎప్పుడైనా సరే ఆటలో స్పిరిట్తోనే ఉండాలి, గేమ్ స్పిరిట్ ఉండాలి. సరేనా? లాస్ట్ వీక్ సరే మీతో మళ్ళీ మాట్లాడతా అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారిని అక్కడ కట్ చేశారు. కానీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం నచ్చలేదు. మీకు ర్యాపో ఉంది అని చెప్పి ఒక మాట ఇది చెప్పారనమాట. ఇక్కడ సరిగ్గా రావట్లేదు నేను. మీకు ర్యాపో ఉంది, స్టేట్మెంట్ నచ్చలేదు, తను అరిచాడా అన్న దగ్గర వచ్చిందన్నమాట. తను అరిచాడా, అరవలేదుగా. సో ఆ పాయింట్ నాకు నచ్చలేదని చెప్పారు. అరిచాడా శివ్ అనమాట, అరిచినట్టు వీళ్ళు రేస్ చేశారు కదా. అరిచాడంటే అక్కడ శివ్ అరిచాడు, నన్ను అడిగితే గట్టిగా మాట్లాడటం కాదు కానీ శివ్ అరిచాడని నాకు అనిపించింది. నటరాజ్ మాస్టర్ కూడా అరిచాడు అని నాకు ఆ సిచ్యువేషన్ బ్యాడ్ అయ్యి, నేను కానీ అరిచాడు సార్, నాకు మాత్రం సిచ్యువేషన్ బ్యాడ్ అయ్యి నేను ట్రిగ్గర్ అయితే అరుస్తానని చెప్పి. బట్ అక్కడైతే శివ్ అరిచాడు, నాకు అనిపించింది అయితే అది. నెక్స్ట్ అదేదో తీసి విత్తనాలు తీశారనమాట, ప్రేమ అర్జలుతా అని చెప్పి అదొకటి తెచ్చుకున్నారు. దాని గురించి ఒకటి కన్సెప్ట్ చేశారు. అనిల్ గారు, మీరు స్ట్రాంగ్గా నిలబడితే మిమ్మల్ని ఎవరు ఆపరండి, ఈ హౌస్లో మిమ్మల్ని ఎవరు ఆపరు, నటరాజ్ మాస్టర్ గారిని. ఇది నటరాజ్ మాస్టర్ గారు చెప్తున్నారా? ప్రియాంక శివుని ఎందుకు లేపారు? ఇది వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? నాకేం అర్థం కాదు. మొత్తం అంతా అటు నుంచి ఇటు నుంచి అటు కలగపొలగంలా కనిపించింది. ఎవరిని ఎప్పుడు లేపుతున్నారు? ఎందుకంటే ప్రతిసారి ఎవరి వాళ్ళని ఎక్కువ డిస్కషన్ వాళ్ళ గురించి జరుగుతుంది, వీళ్ళ గురించి కాకుండా. నెక్స్ట్ రాధా గారు, మీరు చాలా షోస్కి వెళ్తా అన్నారు కదా, ఇక్కడ ఎవరికి ఫేవరెటిజం కాదు, ఇక్కడ ఎవరు నెగిటివ్గా ఎవరిని నెగిటివ్గా ఎవరెవరికి ఫేవరెటిజం చేయరు, ఎవరికి నెగిటివ్గా ఇవ్వకూడదు అది అని చెప్పి మళ్ళీ వాళ్ళ గురించి చెప్తుంటే ప్రియాంక గారు ఏంటంటే ఆపోజిట్గా ఆ రోజు టీం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆపోజిట్గా ఉన్నాం, మరి మేము ఓడిపోయి ఉంటే ఆ టవర్ కట్టే దాంట్లో ఈ పాయింట్స్ వచ్చేవా అని చెప్పి ఆవిడ పాయింట్ రేస్ చేశారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, నేను ఎక్కడో గేమ్ చేంజ్ చేయాలని చెప్పి
అందరితో ఆడదాము, అందరితో ఉందాము అని చెప్పి వీళ్ళతో కూడా చేశానని చెప్పి అది చెప్పబోదండి అనిల్ గారు. మీరు 4 వారాల తర్వాత నిద్రలేచారు మాస్టర్. నిద్రలేచి ముందంతా తిట్టేస్తారు, ఏం చెప్పి తిట్టేసి తర్వాత ఫామ్లోకి వచ్చేసిన తర్వాత కరెక్ట్గా మాట్లాడితే అవ్వదు కదా అని చెప్పారు. బాగుంది, ఈ డైలాగ్ బాగుంది. కానీ మనం లేపింది నంటరాజ్ మాస్టర్ కాదు కదా, శివ్ అండ్ ప్రియాంక అని. ఈ శివ్ అండ్ ప్రియాంక దాంట్లో వాళ్ళ డిస్కషన్ ఎక్కువైంది అనిపించింది నాకు. అవుట్ ఆఫ్ ద ట్రాక్ ఇట్లాగే ఎపిసోడ్ మొత్తం సాగింది, లాగ్ అయింది అని అనిపించింది. దాని తర్వాత అన్లక్కీ మీద క్లారిటీ ఉన్నారు. అన్లక్కీ గురించి ఎక్కువ డిస్కషన్ జరగాలి. నీతో అన్నారు లేదని వీడియో ప్లే చేయాలి. ఆ వీడియో ప్లే చేయాలి. నేను నన్ను కూడా వీడియో ప్లే చేసి మనకు క్లారిటీ ఇస్తారేమో అనుకున్నా. వీళ్ళకన్నా బయట ఉన్న రీల్స్ పెట్టి కొంచెం గట్టిగా క్లారిటీ ఇస్తున్నారు. సో అన్నారు నీకు అన్లక్కీ స్టార్ట్ అయింది అని చెప్పి అన్నారు, అలా ఏళ్ళు చూపిస్తా అన్నారు అన్నమాట. అది అంది ఆ వీడియో అన్న మాటలు కనుక అక్కడ వీడియో ప్లే చేస్తుంటే విషయం వేరేలా ఉండేది. అలా చేయలేదు వీళ్ళు. నీతు మేడంతో మాట్లాడేటప్పుడు రాధా మేడం అన్లక్కీ అని చెప్పారు కదా, సో అలా అన్నప్పుడు నాకెందుకో నీతి మేడం కూడా నా లెగ్ వైపు చూపించి నీకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది అని చెప్పి అన్నారు అని నాకు అనిపించింది. అంటే రాధా గారేమో నేను అన్లక్కీ అంటే వాళ్ళకి అన్లై అయిపోద్దా అంటే అవ్వదంటే మన వాళ్ళు నీకంటే అయిపోద్దా, అది ఎవరికన్నా అవ్వదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు పందివి అంటే అయిపోద్దా, అవ్వరు. కానీ మనం ఎందుకు క్వశ్చన్ చేస్తాం, అది రాంగ్ కాబట్టి క్వశ్చన్ చేస్తాం. ఇది కూడా అంతే, అది రాంగ్. నీకు కాల్ చూపించి ఇప్పుడు నీకు అన్లక్కీ అవుతుంది అంటే రాంగ్ కదా, నీకు కూడా బ్యాడ్ లక్ అవుతుంది అంటే దాని మీద క్లారిటీ తీసుకొని వీడియో వేసి నీతి గారు ఏ ఉద్దేశం అన్నారు చెప్పిచ్చేస్తుంటే అయిపోతుంది. చూసే వాళ్ళకి కూడా అక్కడ క్లారిటీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటివి మిస్ అయిపోవడం వల్ల ఎక్సైట్మెంట్ పోతుంది. నెక్స్ట్ అనిల్ గారు, వై యూ కాల్డ్ సిద్ సెల్ఫిష్? సో ఇలాంటివి అడగచ్చు, ఓకే, ఎందుకంటే శివ ప్రియాంకని లేపారు కాబట్టి. నీతి గారు అంటే స్టేట్మెంట్ పాస్ చేశాడు, మేము డేంజర్ జోన్లోకి వస్తే మమ్మల్ని ఓటేయకుండా మమ్మల్ని బయటికి పంపేస్తున్నాడు, మీరు స్ట్రాంగ్ అని అన్నాడంటే నేను స్ట్రాంగ్ అన్నాను కానీ ఓటేయని మాత్రం అనలేదండి, అది శివ చెప్పుకున్నాడు. దానివల్ల వీళ్ళు సెల్ఫిష్ అన్నారంట. సో ఆ విధంగా శివ అనలేదంటే కనుక మళ్ళీ వీళ్ళు రాంగ్ అవుతారు. దీనికి సంబంధించిన వీడియో ఏముందంటే లేదు. సో నో క్లారిటీ అగైన్. సో ఆవిడ లివింగ్ రూమ్ దగ్గర అన్నారు, నేను అన్ని నటరాజ్ మాస్టర్ గారు కూడా చెప్పాను అయ్యి అన్నారు. సరే అయిపోయింది, మీరు అండర్స్టాండింగ్ తర్వాత సార్ట్ అవుట్ చేసుకోండి అని చెప్పి అనిల్ గారు చెప్పారనమాట. ఆ మొత్తం దానికి మధ్యలో మీరు ఏం చేయాలి, ఆ వీడియోలు వేసి మీరే సార్ట్ అవుట్ చేయాలి కానీ వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోమంటే ఇంక జడ్జెస్ ఎందుకు ఏంటో. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, అదేంటంటే ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ అగ్రెషన్ ఆఫ్ శివ్. మీకు క్లారిటీ ఇస్తున్నాం యాజ్ ఎ జడ్జెస్గా. ఆ అగ్రెషన్ శివుది ఏంటంటే ఇట్స్ గేమ్లో అగ్రెషన్ అని చెప్తే పార్ట్నర్ మీద కాదు. మనం చెప్పుకున్న పాయింట్ ప్రియాంక గారి మీద కాదు, ఆ అగ్రెషన్ అనేది గేమ్లో ఉంది, గేమ్ మీద ఉంది అని చెప్పి. బట్ స్టిల్ శివు అంటే నేను చూసిన దాని ప్రకారం చూసుకుంటే అగ్రెషన్ తగ్గించుకుంటే మంచిది. అది శివుకి మంచిది, వాళ్ళకి మంచిది. శివ్ తర్వాత ఎక్కడికైనా వేరే షోస్కి వెళ్ళినా కూడా మంచిదే. సో మీ ఇద్దరు నాకు నచ్చింది ఏంటంటే మీరు చూపించే స్పిరిట్ నాకు బాగా నచ్చింది. ప్రియాంక గారిని శివుని ఇద్దరు లేపారన్నమాట. దయచేసి మిగతా వాళ్ళు కూడా ఇలానే ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ మాత్రం బాగా లేపారు, ఎక్కువ లేపేశారు అనిపించింది. లవ్ మీటర్లో 9/9 ఇచ్చారు. సో ఈ వారం ఇక్కడ శివుకు మాట్లాడదు ఏంటంటే ఈ వారం మీ పరిస్థితి ఏంటి అన్నది రేపు క్లారిటీ వస్తుంది, లెట్స్ సీ అని. ఇక్కడ ఎందుకు ఇంత లేపారు అంటే నాకేమనిపించింది అంటే రేపు వితౌట్ ఎలిమినేషన్ టాస్క్లు ఏమి జరగకుండా డైరెక్ట్గా ఆ లెగ్ చూపించి పంపించేస్తారేమో, ఇంకా నువ్వు కంటిన్యూ చేయలేవు ఈ గేమ్ని అని చెప్పి పంపించేస్తారేమో, అందుకే నేను ఇంత లేపారు. పాజిటివ్ నోట్లో పంపిద్దాం. సో నువ్వు తోపు, నువ్వు తొరువు, నువ్వు తీసుమార్కాను, మీ ప్రేమ బాగుంది, మీ పేరు బాగుంది, నీ అగ్రెషన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఎవరితో ఏ ఇష్యూ అయినా సరే నీ తప్పు లేదు, వాళ్ళదే తప్పు అని చెప్పి కొంచెం గట్టిగా ఎక్కువ లేపారు. మామూలుగా అయితే కొంచెం లేపుతారు, తక్కువ కట్ చేస్తారు ఆ పాయింట్స్, బాండ్ క్రెడిట్స్ ఇవ్వాలి అని చెప్పి. బట్ ఇక్కడ 9/9 ఇచ్చేసి ఎక్కువ డౌట్ చేశారు. వీళ్ళు ఉన్నది 9th పొజిషన్లో, అయినా సరే 9/9 ఇచ్చారంటే 50-50 బాండ్ క్రెడిట్స్ ఇస్తారు. జనరల్గా 9/9 ఇస్తాయి. 50 బాండ్ క్రెడిట్స్ ఇచ్చి వీళ్ళకున్న పాయింట్ వీళ్ళు డేంజర్ జోన్ నుంచి పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా. సో డేంజర్ జోన్ అనే సమస్య ఉండదు, డైరెక్ట్గా పంపిస్తారు. అది డిసైడ్ అయ్యి ఇలా చేశారని నేను అనుకుంటున్నాను. రేపు ఎపిసోడ్ చూస్తుంటే మనకు క్లారిటీ వచ్చింది దాని మీద. నెక్స్ట్ లై గారు సిద్ధ్ అండ్ సోనియా ఆ పెళ్లి ప్రాంక్ గురించి కాసేపు మాట్లాడారు. లై గారు ఇక్కడ మనం మాట్లాడుకున్న మాటలే, అంటే మనం చూసి మాట్లాడామని అనలేము, ఎందుకంటే షూట్ అయిపోయింది. పెద్దగా ఒకటి చెప్పాల్సి వస్తుంది. మీ మెచ్యూరిటీని చూపిస్తా, మీరు చేశారు చూసారు ఏదైనా, ద వే యూ టాక్, ద వే యూ మేక్ ఏ పాయింట్ చాలా బాగుంది, బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ కొన్ని పదాలు నోకరా దాంట్లో అవసరం అని చెప్పారు. సో ఇది కరెక్ట్. సోనియా బాగా మాట్లాడుతున్నారు, పాయింట్ పెట్టడం, లాజికల్గా మాట్లాడటం, ప్రేమ్ గురించి చెప్పింది విని కరెక్ట్గా అక్కడ క్వశ్చన్ చేయటం అంతా బాగుంది. సో ఐ ఫెల్ట్ లైక్ బిగ్ బాస్కి ఒక మంచి కంటెస్టెంట్ అవుతుంది, ఒక లేడీ కంటెస్టెంట్ అని అనిపించింది నాకు. నోకరా డిస్కషన్లో కొన్ని పదాలు నాకు అన్నెసరీ అనిపించింది అని చెప్పి, మేబీ జాను గురించి తీయటం, ఏవో తీయటం, అవన్నీ అన్నెసరీ ఏమనుకున్నారేమో. అవి వదలటం వల్ల యూఆర్ గివింగ్ ఛాన్స్ ఫర్ అదర్స్ టు సే సంథింగ్ అబౌట్ యూ. అవి చెప్పడం వల్ల వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినట్టు ఉంది వాళ్ళు మాట్లాడటానికి, వాళ్ళ గురించి చెప్పారనిపిస్తుంది నాకు. వై ఆర్ యూ సో వరీడ్ అబౌట్ ద స్టార్స్, అంటే ఏదైతే అభిమానికర్ స్టార్స్ అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళకి డౌట్ వచ్చింది ఆ స్టార్స్ వల్ల మనకేమైనా ఇద్దా, దానివల్ల ఏమైనా స్పెషల్ పవర్స్ ఉంటాయా, అది మాకు ఇవ్వకపోతే మనం ఇంకా తగ్గిపోతామా, అంటే ఆల్రెడీ గోల్డెన్ కప్లో అవడానికి దానివల్ల బాండ్ క్రెడిట్స్ ఏమైనా తగ్గుతాయా. సో వీళ్ళు ఆల్రెడీ ఎక్కువ పాయింట్స్ సంపాదించారు. వీళ్ళు కూడా జడ్జెస్ కూడా బాండ్ క్రెడిట్స్ ప్రాపర్గా ఇచ్చేస్తే వాళ్ళు ప్యారడైస్కి వెళ్ళిపోతారు. లేదంటే వీళ్ళ స్టార్స్ వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటే పోతుంది కదా, దాని గురించి ఎక్కువ ఆలోచించుంటారు.
సో సిద్ధేమో ప్రాసెస్ రాంగ్ అని, సోనియా ఏమో రీజన్స్ రాంగ్ అని చెప్పి మాట్లాడుకున్నారు. రాధా గారు ఒక కొత్త జంట వచ్చి లోపల పెట్టేటప్పుడు అదొక స్వీట్ మూమెంట్, అది ఈ హ్యాండ్ ఒకటి ఉంది కదా దాన్ని ఏదో అంటారు, అది పెడుతున్నప్పుడు అదొక స్వీట్ మూమెంట్, మీరు అందరూ అక్కడ ఉండాలి. వాళ్ళు పెట్టేటప్పుడు అక్కడ ఎవరు లేరు. వెల్కమింగ్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనందరం కూడా వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళు మనల్ని ఇచ్చేయడం కాదు. వెల్కమింగ్ అంటే మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఇది కొంచెం బాగున్నాయి, ఇలాంటివి బాగా చెప్తారు రాధా గారు. నెక్స్ట్ అభిమానిక గారు టూ మెనీ ఎమోషన్స్తో వచ్చామండి మేము కూడా ఏం చెప్పి వాళ్ళ పాయింట్లు వాళ్ళు చెప్పుకున్నారు, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ అనిల్ గారు, సిద్ధు నోకరాజుతో నువ్వు మాట్లాడేటప్పుడు నాకు ఒక నిమిషం భయం వేసింది, ఆ గొంతు పోయేలా అరుస్తున్నాడు అని చెప్పి. సిద్ధుని అన్నారా నోకరాజు అన్నారా అర్థం కాల. నోకరాజు చూసి నీకు భయం వేసిందా, సిద్ధుని చూసి భయం వేసిందా అని చెప్పి. కానీ నోకరాజు కాన్వర్సేషన్లో అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవసరం లేదేమో అనిపించింది నాకు అనిపించింది. అది నోకరాజు తప్పు అనిపించింది, అంత అవసరం వాళ్ళు చెప్పింది మామూలు తీసుకుంటే అయిపోయేది. సిద్ధు ఎస్ సార్ అవసరం లేదు సార్ అంటే, సోనియా నేను చెప్పాను సార్, నేను మంచిగానే చెప్పాను, ర్యాప్ ఉంది కాబట్టి ఒక పాయింట్ రైస్ చేశాను, బట్ హైపర్ ఎందుకు అవుతున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ సిద్ధు కూడా ఆపుకోలేదు, అంటే సిద్ధు కూడా తప్పని చెప్పినట్టే ఆపుకోలేదు. అనిల్ గారేమో సరే ఏదైనా సరే రైట్ ప్లేస్లో ఆవేశం అనేది, యాంగర్ అనేది రైట్ ప్లేస్లో ఉంటే అది బాగుంటుంది, లేదంటే కనుక అది రైట్గా కనిపించదని మాట చెప్పారు, అది దానికి ఇంపార్టెంట్. సోనియా చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నావు అంటే పక్క నుంచి క్లారిటీగా ఉన్నావు అని చెప్పి రాధా గారు చెప్తే క్లారిటీగా పాయింట్స్ పెడుతున్నావు అని చెప్పి లవ్ మీటర్లో 9/9 ఇచ్చారు. వీళ్ళకి ఈ హౌస్లో ఎవరిదైనా గ్రాఫ్ డ్రాస్టిక్గా ఎలా పెరిగిందంటే, ఒక బాటమ్ టు టాప్ ఇలా ఒక కన్సిస్టెంట్ ప్రోగ్రెస్ వెళ్తుందంటే వీళ్ళదే. అప్ అండ్ డౌన్స్ కర్వ్స్ లేవు వీళ్ళవి, ఇలా వెళ్తుంది. వీళ్ళు ఫస్ట్లోనే థెరపీ క్లాసులకి వెళ్ళారు, ఇప్పుడు ఈరోజు గోల్డెన్ కప్లు అయ్యారు 5 వీక్స్లో. సో వాళ్ళ గ్రాఫ్ పెరిగింది, చూడాలి తర్వాత ఏమవుతుంది ఏంటని. నెక్స్ట్ రాధా గారు, కళ్యాణ్ అండ్ వాసంతి ఫుల్ వీక్ అప్సెట్లో ఉన్నావు ఏంటి అని చెప్తే అడిగితే అనిల్ గారు అట్లా కాదు, ఫుల్ వీక్ అప్సెట్ తిరణాలు తప్పిన పిల్లల్లో ఉన్నాడు అని చెప్పి. కళ్యాణ్ అంటే జడ్జెస్ నాకు ఆ మాట చెప్పి 0 ఇచ్చాడు, అది నాకు టైట్ స్లాప్ మేడం. నాకు అసలు కళ్యాణ్ ఏం చెప్పాడు ఏంటి, అలా ఎందుకు బిహేవ్ చేశాడు, దానివల్ల ఏం సాధించాడు, వీకెండ్కి వచ్చేవాడికన్నా నాకు అర్థం కాలా అసలు. సో టైట్ స్లాప్ మేడం, అలా చేయడం వల్ల నేర్చుకోవడానికి నాకు బూస్టప్ అయిందని. ఏం నేర్చుకున్నావు అంటే అందరిని ఇగ్నోర్ చేయడం నేర్చుకున్నాడు, అందరితో మాట్లాడకుండా ఉండడం నేర్చుకున్నాడు, ఎలోన్గా ఉండటం నేర్చుకున్నాడు. దానివల్ల మిగతా జంటలు తనని ఎలా ప్రోత్సహిస్తే నాకు అర్థం కాలేదు. నా మీద నాకు కోపం వచ్చిన క్షణం అది, అంటే తన హార్డ్ వర్క్ని నేను నా వల్ల, అంటే నేనేదో హార్డ్ వర్క్ చేసి నేను పాయింట్ సంపాదించి పోతే నాకు పెద్ద బాధేసేది, తన హార్డ్ వర్క్ నా వల్ల పోయిందని చెప్పి బాధేసింది, తగ్గిందని చెప్పి అదొకటే బాధ ఉందంటే. సరే అలా ఫీల్ అయిపోతే ఆ వీక్ కోసం ఆలోచించి ఫీల్ అయిపోతే ఇంకా ఈ వీక్ ఇంకా లో అయిపోతావు కదా, ఎక్కడ చూస్తాను లోగానే కనిపించావు. సో ముందు జరిగిన విషయం మాట్లాడకుండా ఉన్న వీక్ నువ్వు పోగొట్టుకుంటున్నావు అని చెప్పి లవ్ మీటర్లో 3/9 ఇచ్చారు. ఏమన్నా అసలు లాజిక్ ఉందా, ఏమన్నా అసలు సెన్స్ ఉందా, ఏమీ లేదు నన్ను అడిగితే. అంటే తన మాటల్లో సెన్స్ గురించి చెప్తున్నా. షీముకి నాట్ ఏ గుడ్ సైన్, ఏం లేకపోతుందో చూసుకోండి అని చెప్పి షుడ్ మింగిల్ విత్ ఎవ్రీబడి, అంతే సింపుల్. నెక్స్ట్ లయ్ గారు, నోకరాజ్ అండ్ ఆశ వాళ్ళు లేపారనమాట. ఆశ ఎన్నిసార్లు ఇచ్చావు అంటే ఒకసారి ఇచ్చాను, అదేంటి డామ్ రూమ్లో ఇచ్చావు, మరి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇచ్చావు, కానీ డామ్ రూమ్లో ఇచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇచ్చి ఏంటి ఇదంతా కలిపి ఒకటే అంటే ఒకటే, ఎందుకంటే మాకున్న రూల్స్ అలాంటిదే. ఇప్పుడు ప్లేట్ మీద ఎన్ని మరకలు ఉన్నా సరే అదంతా కలిపి ఒకటే అన్నట్టు స్విమ్మింగ్ దగ్గర చెప్పారు కదా, ఇది అంతే. ఆ రోజు మొత్తం ఎన్నిసార్లు ఇచ్చినా అది ఒక్కసారి కిందే కౌంట్ అవుతుంది మాకు. నోకరాజు ఏమంటాడంటే నెక్స్ట్ వీక్ ఏది కావాలో అది తీసుకో, నేను మిగతాది ఎక్స్చేంజ్ చేసుకుంటా బ్లా 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 అని మనకు చెప్పిందంతా చెప్పాడు. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట అంతా. అనిల్ గారు, వెళ్ళి ఏడ్చడం టైమింగ్ అన్నావు కదా, అది బాగుంది. మధ్యలో ఈ జోకులు బాగా సీరియస్ మ్యాటర్లో, వీళ్ళు సీరియస్ ఇష్యూనే సీరియస్గా డిస్కస్ చేయాల్సింది. లయ్ గారు, ఏడవడం తన తప్ప, ఏంటి తను అలా ఫీల్ అయ్యేలా చేసి మాట్లాడింది నీ తప్ప. అంటే నేను కోపంగా మాట్లాడాను మేడం, నా దగ్గర తెలిసినప్పుడు నేను వెళ్ళిపోతా, తను వెళ్ళిపోయింది ఏడుకొని బాత్రూమ్కి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయాను. సో దట్ ఏంటి అంటే గ్యాప్ ఇస్తే మళ్ళీ మామూలు అయిపోతామని చెప్తే లయ్ గారు ఓవర్ థింక్ చేస్తున్నారండి, తిట్టేస్తున్నారు అంటే ఎవరికి చెప్పారన్నమాట ఆశ గారికి, మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు తిట్టేస్తున్నారని చెప్పి అనుకోకుండా. సో మీకు ఆల్రెడీ నేచర్ తెలుసు కాబట్టి అర్థం చేసుకోండి. రాజు ఇక్కడ ఇట్లా చెప్తున్నప్పుడు నాకు నచ్చలా యాక్చువల్గా. ఏంటి నేచర్ తెలుసు కాబట్టి అంటే ఎంత మా ఆయన లేదా నా వుడ్ బి అరుస్తాడని చెప్పి నేను పడి ఉండాలా ఏంది ఇది అని చెప్పి అనిపించింది నాకు. లయ్ గారు ఏంటి ఎట్లా చెప్తున్నారు, వెంటనే లయ్ గారు ఇంకో మాట అన్నారు ఏంటంటే రాజు కరెక్ట్ అని చెప్పడం లేదు అన్నారు. ఇక్కడ ఐ ఫెల్ సాటిస్ఫైడ్, ఓకే కరెక్టే, రాజు కరెక్ట్ అని చెప్పడం దగ్గర ఓకే. సో ఇద్దరిది మిస్టేక్ ఉందన్న పాయింట్ రేస్ చేస్తే ఓకే అనిపించింది, కరెక్ట్గా అని చెప్పారు. రాజు కరెక్ట్ అని చెప్పలేదు. 5th వీక్ ఇప్పుడు కూడా మనం ఫస్ట్ వీక్ మాట్లాడుకుంటున్నట్టే మీ బాండింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం, కానీ గేమ్స్ పర్ఫార్మెన్స్ వీటి కోసం మాట్లాడుకోవట్లేదు అన్నట్టు చెప్పారనమాట. సో ఛాన్స్ దొరకట్లేదు. ఆశ ఏడవద్దు, మీరు కూల్గా ఉండండి, ఇది బ్యాలెన్స్ చేసుకోండి. సో చాలా కొంచెం ఇది ఒక ఛాలెంజింగ్ మీకు ఇస్తున్నాను. నెక్స్ట్ వీక్ మీరు ఒక్కసారి నేను ఏడవకుండా ఉండాలి అని చెప్తే ట్రై చేస్తామంటే కుదరదు రాధా గారు, అట్లా రాదు. ట్రై చేస్తామంటే అలా కుదరదు. ట్రై అనేది అది ఎస్ఆర్ నో అంతే ఉంటుంది. అంటే ఆశ ఇక్కడ థ్యాంక్స్ మేడం చెప్పింది, ఎందుకు చెప్పింది నాకు అర్థం కాల, ఎందుకు చెప్పింది థ్యాంక్స్ నోకరాజు కూడా వస్తాడు ఎందుకు చెప్పింది ఇది అన్నట్టు. సో అది. నెక్స్ట్ లయ్ గారు, సోనియా సిద్ధు ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అదే చెప్పారు నోకరాజుకి. అదే చెప్తే నీకు ఎందుకు అంత కోపం వచ్చింది అంటే నోకరాజు అంటే నేను తర్వాత మాట్లాడాను మేడం, సిద్ధు వాళ్ళతో మాట్లాడాను. సిద్ధు చెప్పాడు మేము కూడా గొడవ పడతాము, మూడు సార్లు గొడవ పడ్డాం, ఏడ్చుకున్నాం, అన్నీ కోపం వస్తుంది, కలుస్తాము అని చెప్పి. వీళ్ళు గొడవ చూశారు కానీ తర్వాత మేము కలిసినప్పుడు చూడలేదు మేడం. ఎమోషనల్ సపోర్ట్ లేదు ఆశకి అన్న దగ్గర నేను యాక్సెప్ట్ చేయలేకపోయా అన్నాడు. ఇక్కడ కొంచెం నాకు అర్థమైంది, ఓకే
ఎమోషనల్ సపోర్ట్ లేదు అంటే యాక్సెప్ట్ చేయలేకపోయాను, నాకు కోపం వచ్చింది, దాని మీద ట్రిగ్గర్ అయ్యానని చెప్పాడు. సరే అనిపించింది నాకు. ఆశ ఇదొక్కటి చేంజ్ చేసుకొని డౌన్ అవుతారు అంటే అంటే ఇదొక్కటి మీరు చేంజ్ చేసుకోండి, లేదంటే డౌన్ అవుతారంటే పాజిటివ్గా తీసుకునేదాన్ని. కాకపోతే ఎక్కడో నేను ఎమోషనల్గా షేర్ చేసుకున్నాను. నువ్వు ఆశ చెప్పిన పాయింట్లు సోనియా పెట్టింది కదా, ఆశ అని నాకు చెప్పింది ఇలా చేస్తానని, అలా ఫీల్ అవుతానని చెప్పి అలా పెట్టింది తీసుకొని నేను తీసుకోలేకపోయాను మేడం. అంటే నేను తనకు షేర్ ఏదో ఫ్రెండ్గా షేర్ చేసుకుని అక్కడ పెట్టడం తీసుకోలేకపోయాను. 3 times చెప్పింది, ఫ్రెండ్గా చెప్పింది, అలా పెట్టేవాడికి నాకు హట్టింగ్ అనిపించింది అని చెప్పారన్నమాట. అలాగే నేను అరవలేదు, గట్టిగా చెప్తున్నాడు ఎవరు నోకరాజు, సిద్బ్రోనే అరవకని చెప్పాడు. సో అక్కడ కూడా మళ్ళీ నేను తీసుకోలేకపోయాను, సిద్బ్రో అలా అంటే తీసుకోలేకపోయాను అని చెప్పి ఆవిడ చెప్పారు. దాని తర్వాత అనిల్ గారు ఇక్కడ మాట్లాడారు. మనం అనుకున్న మాట ఏంటంటే, నువ్వు ఏడటం వల్ల నోకరాజు ఆట కన్ఫ్యూజన్లో పడిపోయింది, దీని గురించి జడ్జెస్ ఏమంటారో, ఇది మనం చెప్పుకుంది, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారని ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ అయిపోతున్నాడని చెప్పి నోకరాజు వర్రీ. అది ఆశ హట్ అయిందా లేదా, ఆశ హిట్ అయ్యటం వల్ల నేను ఏం చేయాలి, ఆశని ఓదార్చాలి, ఆశని అలా చూసుకోవాలన్న దానికన్నా కూడా ఆశ ఇచ్చింది ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఆశ ఇచ్చింది బాన్ క్రియేట్స్ ఏమైపోతాయి, ఆశ ఇచ్చింది కప్ ఏమైపోతాను, అలా వెళ్ళిపోతున్నాడు. అదే ఇక్కడ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. సో నువ్వు కొంచెం హోల్డ్ చేస్తే కలిసి ముందుకు వెళ్తారు మీ ఇద్దరు అని చెప్పారు. నెక్స్ట్ వీక్ ఆడటం జరిగితే గనక మీ ఇంట్లో ఏడుస్తారు అనగానే కొంచెం షాక్ అయ్యారు, ఏంటి ఎలిమినేట్ చేస్తారని చెప్పి. సో మన వీక్నెస్ అవతల వాళ్ళకి వెపన్ అవ్వకూడదు చూసుకోండి అని చెప్పారు. లవ్ మీటర్లో 2.5 ఇచ్చారు, ఇది కరెక్ట్గా ఇచ్చారు. బాండ్ గేట్స్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే ఆ బాండనింగ్ అనేది కొంచెం బాండనింగ్ అనేది కొంచెం ఇదవుతుంది. నెక్స్ట్ సింహం గురించి మాట్లాడేటప్పుడు అనిల్ గారు ఎట్టాగైతే టైం తీసుకున్నారో మనం కూడా ఒక కొంచెం వాటర్ తాగి వచ్చి మాట్లాడాలి. సింహం అంటే మామూలుగా ఉండదు. మళ్ళీ లోపల అలయన్సెస్, లోపల బాండింగు, లోపల దాని గురించి కాకుండా ఇప్పుడు గేమ్ బయటకు వచ్చేసింది కదా, బయట అలయన్సెస్, బయట బాండింగ్లు, బయట ఫ్యాన్ పేజెస్, బయట ఫ్యాన్ గ్రూప్స్, వాళ్ళందరూ తడాకా చూపిస్తున్నారు, వాళ్ళందరూ సత్తా చూపిస్తున్నారు. బాగుంది. బయట ఒక గేమ్ స్టార్ట్ అయింది, దీని మీద గమనిస్తున్నా నేను. ఏం గేమ్ స్టార్ట్ అయింది, ఎవరు ఎట్లా ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది, సో ఎక్కడి నుంచి కొన్ని కామెంట్లు వస్తున్నాయి, మొత్తం అన్ని చూస్తున్నా. బట్ స్టిల్ గేమ్ అయితే అంత బాల, బిహేవియర్ అంత బాల ప్రజెంట్ ఇప్పటివరకు అయితే మాత్రం. ఇప్పుడు పుంజుకున్నారు, టాస్క్లు అన్ని బాగా ఆడుతున్నారు. ఇక్కడ మీరు ఫ్యాక్టర్ చెప్పచ్చు, ఏజ్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ అని. ఎస్, ఏజ్ వాళ్ళకి డిసడ్వాంటేజెస్ టాస్క్లో, కానీ ఏజ్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది బాండింగ్లో. మిగతా పిల్లలకు ఉన్నంత ఇది వీళ్ళకి ఉండదు కదా అండర్స్టాండింగ్. ఇప్పుడు నోకరాజు ఆశ ఉన్నారు, ఆ లేడుపు వల్లే కదా 3.5. ఆశకి అంత అండర్స్టాండింగ్ లేదు కదా. వేరే ఒక మాట నటరాజ్ మాస్టర్ గారు అంటే నీతు గారికి అండర్స్టాండింగ్ ఉంది కదా, వాళ్ళకి అక్కడ లూజ్ అవుతుంది కదా. మరి వాళ్ళకి డిసడ్వాంటేజ్, వీళ్ళకి అడ్వాంటేజే కదా. 50 అక్కడ 50 ఇక్కడ ఉన్నాయి కదా పాయింట్స్, అక్కడ డిఫరెన్స్ ఉంది. అక్కడ బ్యాలెన్సింగ్ అవుతుంది. ప్రపంచం అట్లా బ్యాలెన్సింగ్ చేస్తాడు ఎవరు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో వాళ్ళు, మనం కాదు. సరే సింహం ఇది ఎక్కడికో పోయింది, ఒక్క నిమిషం ఉండండి. అభిమానిక గారు ఫస్ట్ టైం వచ్చారు మన హౌస్కి. ఎవరైనా మన ఇంటికి ఫస్ట్ వస్తే మా తాత మంచోడు కాదు, మా ముత్తాత దొంగోడు ఇట్లాంటివి చెప్పుకుంటామా? అలాంటి ఎవరైనా అంటారా? మా ఇంట్లో అందరూ మంచోళ్ళు కలిసిపోతారంటారా ఎవరైనా? మీరేమన్నారు? ఈ మ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ దొంగలు, కేడీలు, నమ్మకండి, వెనక నుంచి పొడి చేస్తారు. ఇదే మీరు ఫస్ట్ చెప్పేది. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్గా ఈయన సీరియస్ టోన్లో చెప్పాల్సిన మ్యాటర్. అంటే మన తోటి కంటెస్టెంట్లని దొంగలు, కేడీలు అంటాం కరెక్టా కాదు కదా, సీరియస్ చెప్పాలి. వీళ్ళు భయపడుతున్నారు జడ్జెస్ కూడా. ఎక్కడో ఏంటంటే గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఆయన రివర్స్ అయితే మనం పొరిగిపోద్దేమో అన్న ఒక షీల్డ్లో ఉన్నారేమో అనిపించింది. ఆ షీల్డ్ అంటే మనం సీరియస్గా చెప్పాలి, కానీ హట్ అవ్వకూడదు. అంటే కర్ర ఎరగకూడదు, పాము సావాలన్న విధంగా ఫస్ట్ కొంచెం సోప్ వేసి సబృద్ధి శాంతపరిచి దాని తర్వాత పోస్తున్నట్టు అనిపించింది నాకు. ఏంటి ఇది ఫైర్ అవ్వాల్సిన విషయాలు, బట్ స్లోగా స్టార్ట్ చేశారు వీటిని. నటరాజ్ మాస్టర్ గారు అంటే గుడ్లు, యాపిల్స్ ఎన్ని బోల్డ్ అని పోతున్నాయి కదా సార్, ఆయనకేమో బోల్డ్ అని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎవరికి అమీర్ గారికి ఉన్నాయి కదా. ఆ పాయింట్లో చెప్పానంటే అంత దూరం ఆలోచించారా అని రాధా గారు అంటే, అనిల్ గారు ఏమో ఎంత అద్భుతమైన నటన అని ఇది. సరే చెప్పచ్చు, జాగ్రత్త. మరి దొంగలు కేడీలేనా అంటే నీతి గారు అంటే ఫిలాసఫికల్గా చెప్తారు సార్, మా ఆయన కొంచెం నాటి బాయ్ అని ఫిలాసఫికల్గా చెప్తారు. అట్లా స్టార్ట్ చేస్తారు, నెగిటివ్గా స్టార్ట్ చేస్తారంటే ఏదైనా సరే అది చెప్పారు. అమెరికా నీకేమనిపించిందమ్మా అంటే రాగానే అన్నారు సార్ ఫుడ్ హ్యాబిట్స్ అని తెలియదు కదా, సర్లే నేను ఇంకా లైట్ తీసుకున్నాను వదిలేసానని చెప్తే నీతి ఏమో జోక్గా అన్నారు సార్. ఇట్స్ జోక్ అంటే ఆయన చూపించమంటావా, విజువల్ ప్లే చేస్తాను, జోక్గా చెప్పాడు అంటే నటరాజ్ గారు చూపించండి అంటే నీతి గారు వదిలేండి సార్ అన్నారు. అంటే శివుకి అది వద్దాకండి అని చెప్పి, ఎందుకులే ఏది జోక్గా అనలా, అది సీరియస్గానే అన్నారు. నెక్స్ట్ అనిల్ గారు నటరాజ్ మాస్టర్ చూస్తే జోక్ ఏంటన్నది ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏది విషయం జోక్గా అంటున్నారు, ఏది విషయం సీరియస్గా అంటున్నారని చెప్పి జోక్ అడ్డం పెట్టుకొని సీరియస్గా అనేస్తున్నట్టు ఉంది, చూసుకోండి అని చెప్పి. ఇది జోక్గా తీసుకోమంటారా ఏంటో తెలీదు. నటరాజ్ మాస్టర్ 0.2 అన్నారు మీరని, 0.2 అదే 2.0 అంటానికి బదులు నీతిగా 0.2 అన్నారంట. అది కూడా ఆ జోక్ కూడా వేసుకొని కాసేపు నవ్వుకున్నారు. ఏదైనా అలా అనడం కరెక్ట్ కాదు, దొంగలు కేడీలు అవద్దు, అది హార్ష్గా ఉంది.
దొబ్బేస్తారని చెప్పి షుగర్ కోట్ వేసి చెప్పండి కొన్ని విషయాలు అని చెప్పేసి చూసారు. జడ్జెస్ కూడా చెప్పారు కొన్ని విషయాలు షుగర్ కోట్ వేసి చెప్పాలి, షుగర్ కోట్ వేసే చెప్పాలి, యాసిడ్ చెప్పకూడదు. నెక్స్ట్ ఇంకోటి చెప్పారు, సింహం ఆకలి వేసినప్పుడే వేటకు వెళ్తుంది అన్న స్టేట్మెంట్ తర్వాత ఇమీడియట్గా మీరు ఇడ్లీ తిన్నారు అని చెప్పి ఈ స్టేట్మెంట్ ఏంటో సింహం ఆకలి వేసినప్పుడే వెళ్తుంది నటరాజు తెలియలేదంటే అనిల్ గారు వీక్ అంతా అసలు సింహం నేను వీక్ అంతా తినదనుకున్నానంటే అంటే అది గేమ్ గురించి అన్నాను మాస్టర్, అది గేమ్ గురించి అన్నాను సార్, దాని గురించి కాదని చెప్తే అనిల్ గారు మళ్ళీ ఈట్ లైక్ ఏ బెగ్గర్ లంచ్ లైక్ ఏ డిన్నర్ అని చెప్పి ఇంకో డైలాగ్ కూడా వేసారంటే నీతి గారు వేసావా అంటే వేసానంటే ఏందేందో మాట్లాడతావు ఎందుకయ్యా నా మీదకి తీసుకొస్తావు అని చెప్పి ఆవిడ ఇబ్బంది ఆవిడది. సో ఇట్లా ఇదంతా నవ్వుతూ వెళ్ళిందనమాట. అనిల్ గారు ఏది ఆటో ఏది తిండో ఏది జోకో ఏది సీరియస్సో మాకేం తెలియటం లేదంటే నటరాజు గారు మీరు హెడ్లైన్స్లో ఉన్నాలన్నారు కదా, దీని అందుకని అసలు బ్రేకింగ్ న్యూస్లో ఉన్నా నేను, హెడ్లైన్స్ కాదు బ్రేకింగ్ న్యూస్ అంటే అనిల్ గారు నువ్వు ప్రేమ గురు అయితే నేను ఫైట్ గురు అనగా చెప్పావా మళ్ళీ నీతి గారు చెప్పావా అంటే చెప్పా నేనే చెప్పాను. సో అంటే బ్రేకింగ్ న్యూస్ చేద్దామని అనగానే అనిల్ గారు నేర్చుకోండి అయ్యా అని అందరూ నటరాజు మాస్టర్లు అయితే మనం పారిపోవాలి ఇక్కడ ఆడియన్స్ నుంచి, అలా అవ్వదు. నటరాజు మాస్టర్ ఇన్ని కొక్కలా ఉండాలి, అందరు నేర్చుకుంటే ఇంకేముంది. నెక్స్ట్ బాను సేవకులుగా చేసుకుంటున్నారంటే నిజాయితీగా మీరు ఏమనుకున్నారో చెప్పండి, నా స్టైల్ ఆట చూపిస్తా అంటే ఏంటి ఉద్దేశం అంటే నటరాజు నాకు క్లారిటీ ఉందండి, ఇది ఈ మాట మార్చాలి మాస్టర్ అక్కడ ఏం చెప్పారు ఇక్కడ అదే ఏంటంటే బానికే అంటే నన్నే కనుక చేస్తే 4కి లేపేవాడిని, రాజుగారు అంటే 4ంటికి లగాలి అని చెప్పి ఎక్కువ టిఫిన్ పెట్టడం, మధ్యలో పడుకుంటే నీళ్లు కొట్టడం, రాజుగారు పడుకోవచ్చా ఇలాంటివన్నీ చేసేవాడిని. గేమ్కి వెళ్ళేటప్పుడు అదే మ్యాటర్ ఏంటంటే గేమ్కి వెళ్ళేటప్పుడు సేవకుడు అయి తీసుకురంటే అక్కడ నేను ట్రిగ్గర్ అవుతా. సో అలా వద్దు. అలాగే దాంతోపాటు ఫస్ట్ ట్రిగ్గర్ ఏంటంటే ఇది ఒక పాజిటివ్ నోట్లో అన్నారు, నేను అక్కడ ట్రిగ్గర్ అయిపోయాను. సేవకుడు అంటే సేవకుడు అంతే అనగానే ఎంత జరిగాక మళ్ళీ పాజిటివ్ నోట్ అని చెప్పి పెట్టకూడదు కదా అంటే అనిల్ గారు కొంచెం వెనకేసుకొచ్చారు వాళ్ళని, ఎవరిని జాను వాళ్ళని. ఏమో వాళ్ళు చెప్పిన విధానంలో నాకు పాజిటివ్గానే అనిపించింది. సో అంతేగాని నెగిటివ్గా అనిపించలేదు అంటే లేదు సార్ భానుకి కానీ జాను దగ్గర నటరాజు మాస్టర్ చెప్పాను, జాను దగ్గర మాత్రం నాకు ఇది ఉంది, నేను నా గేమ్కి ఎఫెక్ట్ అయ్యిద్దని చెప్పి కూడా నేను ఆలోచించుకొని వద్దానంటే జాను చెప్పింది భానుకి నటరాజు మాస్టర్ గారిని తీసుకొని చెప్పి నేను గమనించాను అని చెప్పి రాధా గారు అంటారు అయితే మీరు బెదిరించారు వాళ్ళని రివెంజ్ ఇదని చెప్పాను కానీ నటరాజు మాస్టర్ గారు అంటే చేయమంటే చేసేవాడిని కాబట్టి 4కి లేపేవాడిని అంటే అనిల్ గారు అదే కదా రివెంజ్ అంటే మీది రివెంజ్ వాళ్ళది కాదు, మీరు 4ంటికి లేపితే మీది రివెంజ్. నటరాజు మాస్టర్ గారు అంటే నిద్రపోతే నీళ్ళు ఇలా వేసేస్తా అని చెప్పారన్నమాట. దాని తర్వాత ఇవన్నీ ఇప్పుడు అక్కడ మాట అంటారు అనిల్ గారు ఇవన్నీ జరుగుంటే బాగుండేది కదా, నిద్ర నీళ్ళు పొడిసేస్తాను అంటే ఎన్ని జరుగుంటే బాగుండేది కదంటే రాధా గారు అంటారు అప్పుడు బ్రేకింగ్ న్యూస్ మంచి బ్రేకింగ్ న్యూస్ పోగొట్టుకున్నారు మీరు అంటే అనిల్ గారు ఫస్ట్ నటరాజు మాస్టర్ని సేవకులుగా ఎంచుకోమని చెప్పి మీ అందరికీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు, ఎంచుకోండి. ఇన్ని చెప్పిన తర్వాత ఎవరైనా ఎంచుకుంటారా? ఎవరు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు? ఎవరు పాడు చేసుకోరు, అందరూ ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఎవరు నటరాజు మాస్టర్ ఇలాంటివన్నీ చేస్తారు. చేస్తే నటరాజు మాస్టర్ తిరిగి అనలేని పరిస్థితిలో ఉంటాం, పైగా ఆయన కోపం ఆయన అరుపులు ఇవన్నీ ఎందుకురా మాకెందుకు గోవాలనుకుంటారు ఎవరైనా. సో చేసుకోరు మ్యాక్సిమం. నెక్స్ట్ భాను గారు ఇట్లా జాను ఇన్ఫ్లుయెన్స్ చేసిద్ది, జాను వల్లే భాను నన్ను సెలెక్ట్ చేసుకుంటాడని నాకు తెలుసు, భానుకు వద్దనుకున్నా కూడా జాను వల్ల నన్ను సెలెక్ట్ చేసుకుని అన్నారు కదా, దానికోసం భాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫస్ట్ థింగ్ జాను ఇన్ఫ్లుయెన్స్ చేసి మాస్టర్ మీద ఏదో చెప్తుంది అని అనుకోవడం తప్పు, అది మైండ్లో నుంచి తీసేయండి అని చెప్పారు. జాను ఏమో ఇప్పటికీ చాలాసార్లు అన్నారు సార్ అలాగా జాను వల్లే భాను ఇలా చేస్తాడు అని చెప్తే భాను గారు ఇంకోటి చెప్పారు యాక్చువల్గా అయితే నేను మీకు చెప్పడానికి మీ వస్తువులు తీసుకొని చెప్పి నీతి గారికి చేత మీ చేతి చెప్తే అప్పుడు కానీ మీరు తీయలేదు. సో అంటే మీరు నీతి గారికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, మేము కాదు, మేము మా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు అన్న పాయింట్ చెప్పారన్నమాట. అనిల్ గారు ఏమన్నారంటే మాస్టర్ ఇక్కడ మైండ్ గేమ్స్ బాగా ఆడతారు, ఆ మైండ్ గేమ్స్ అన్నీ నీతికి తెలుసు, మీరు తెలుసుకోలేకపోతున్నారు, మీరు తెలుసుకోవాలి కదంటే ఇక్కడ జాను గట్టిది మేమెందుకు సార్ మీరు అర్థం చేసుకోవాలి ఆయన మైండ్ గేమ్స్ అంటే మేమెందుకు సార్ అర్థం చేసుకోవాలి ఆయన మైండ్ గేమ్స్ అని చెప్పి ఇక్కడ నాకు కనిపించింది జాను కొంచెం కోపం చిరాకు అన్నీ కనిపించింది, గట్టిగా చేసింది. మేమెందుకు సార్ అర్థం చేసుకోవాలి ఆయన గేమ్స్ మాకు నచ్చలా మేము పెట్టుకోమని చెప్పాం, ఇంట్లో ఏముంది ఆయన మైండ్ గేమ్ తాడుగా ఎక్కువ మాకు అంటే తీసి పడేశారనమాట. నటరాజు గారు అనిల్ గారు నష్టపోయింది మీరే కదా, సో మిమ్మల్నే కదా క్వశ్చన్ చేసిందని, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేశారు దానివల్ల మాకేం యూజ్ లేదు అన్నట్టు. అంటే వీళ్ళు క్వశ్చన్ చేసి ఏంటి వాళ్ళు ఆయన అంతలావని అడుగుతుంటే రివెంజ్ ఏంటంటే వీళ్ళు ఎవరైనా భయపడతారు, సో వాళ్ళని అడగాలి, వాళ్ళని అడుగుతున్నారు కూడా, వీళ్ళు క్వశ్చన్ చేసిన దాంట్లో ఏముంది అమ్మాయి భయపడాలి తప్పలేదు, సో ఆయన వాళ్ళకి మైండ్ గేమ్స్ మేము ఎంత అర్థం చేసుకోవాలి మాకు అవసరం తీస్తామన్నారు. నెక్స్ట్ నీతి ఇక్కడ ఏమంటారంటే నీతి గారు ప్రశాంతంగా మాట్లాడు, జాను గారు ప్రశాంతంగా మాట్లాడు కొంచెం, భాను గారేమో పాజిటివ్ అనిపించలేదు కదా, సో పాజిటివ్గా స్టార్ట్ చేద్దాం అనిపించలేదు కదా, బట్ నిజంగానే నీ వ్యవహారం మొత్తం ట్రై చేసి పాజిటివ్గా మార్చుకున్నాను మాస్టర్ గారిని అని చెప్పారు. మరి అది గేమ్లోకి వెళ్ళిన తర్వాత అది పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో తెలియదు. నెక్స్ట్ అనిల్ గారు ఇక్కడ నుంచి కొద్దిగా సీరియస్ మూడ్ స్టార్ట్ చేశారేమో అనిపించింది, ఇదే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఈ ఎపిసోడ్ ఇంకోలా ఉండేదేమో అనిపించింది నాకు. ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయ్యాక స్టేట్మెంట్ ఇవ్వండి. మాస్టర్ గారిని వాళ్ళు సేవకులుగా పెట్టుకున్నారు, ఇంకా మీ మీద రివెంజ్ అని చూపించుకున్నానే మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, రివెంజ్ అని చెప్పి స్టేట్మెంట్ అవుతుంది, తాడు లేదు బొంగరం లేదు, ఇట్స్ రివెంజ్, ఐ నో ఇట్, నన్ను పెట్టుకోకండి చూపిస్తా అని చెప్పి బెదిరిస్తే అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి ఎలా వెళ్తుంది మీ ఇంటెన్షన్ అన్నది
అది అని చెప్పారనమాట. సో ఇదే స్టార్టింగ్ నుంచి ఇలా ఫైర్లో అంటే కొంచెం సీరియస్గా చెప్పుకుంటే బాగుంది అనిపించింది. నెక్స్ట్ జాను క్వీన్ అయ్యే ముందు ఒకలాగా, క్వీన్ తర్వాత ఒకలా ఉందంటే, అక్క క్వీన్ అయ్యాక పెరిగింది అంటే నాకు హెల్త్ బాగాలేదు సార్, అది ముందు వచ్చింది పాయింట్, నాకు హెల్త్ బాగాలేదు సార్, సో అందుకని నేను లోపలే ఉన్నాను అని చెప్తుంటే అనిల్ గారు ఏమో ఎందుకమ్మా నువ్వు అంత ఫీల్ అవుతున్నావు, క్వీన్ అయ్యాక పెరిగిందంటే ఆ పెరిగింది, నేను క్వీన్ అయ్యాక పెరిగిందని ఒప్పుకో, ఇందులో ఏముంది అంటే జాను తీసుకోలేం కదా సార్, ఎవరేమన్నా సార్ అలా అనేస్తే అనేయంగానే తీసుకోలేం కదా. అనిల్ గారు ఏమో నెక్స్ట్ మనం సెన్సిటివ్గా ఉంటే అవతల వాళ్ళు ఆటలు సాగుతాయి, నువ్వు సెన్సిటివ్గా ఉండకు. అప్పుడు కొంచెం ఏడ్చినట్టుంది జాను, కొంచెం తులుచుకుంది ఫస్ట్లో కూడా. దానికోసం చెప్పారు జాను గారు, బ్రేకింగ్ న్యూస్ కోసం ఏదైనా సాగించలేము సార్ మేము నార్మల్ పీపుల్, ఇక్కడ కొంచెం ట్రిగ్గర్ చేసింది వాళ్ళని, నార్మల్ పీపుల్, సో నార్మల్గానే బిహేవ్ చేస్తాం అనగానే నీతు గారు ఇదే జాను బయటకు వచ్చేది, ఇవన్నీ హౌస్లో చూపి ఇదే రా బయటికి రా, మ్యాన్షన్లోకి రా అంటే బెడ్రూమ్లో కూర్చోడం కదా, మ్యాన్షన్లో ఇలాంటి వచ్చి మాట్లాడు, అరుస్తావు కదా బయటకు వచ్చి అంటే గిన్నెలు ప్లేట్లు వాటి కోసం అరుస్తావు కదా, లోపల అట్టరా ఇక్కడ కాదు అనగానే జాను గారు 2 వారాల నుంచి అంటే ప్లేట్ల కోసం వచ్చింది టాపిక్, ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది. 2 వారాల నుంచి ప్లేట్ ఎవరు పెట్టారు కడగండి అని చెప్పా కూడా చేయకపోతే ప్లేట్ ఎవరు పెట్టారు అని చెప్పి నేను అరవకుండా ఇంకా బుజ్జగించాలంటే నేను బుజ్జగిస్తాను సార్ అని చెప్పి, నాకు అర్థం కాలేదు ఏంటంటే జాను గారు ఎందుకు ఇది నెత్తి మీద వేసుకుంటున్నారు, అందరిని ఎందుకు అడగాలి, ఆవిడ పడట్లేదు అన్నప్పుడు పక్కకి వెళ్ళిపోవచ్చు కదా సైలెంట్గా, ఎందుకు ఆవిడ వెళ్ళి దీన్ని ఇచ్చేసుకుంటున్నారని నాకు అర్థం కాల. ఓహో నీతు గారు సార్ నాకు అలాంటి ప్లేట్ ఏమైనా కనిపిస్తే నేను తోమేస్తా సరేనా, ఈవిడైతే మాత్రం గట్టిగా అరుస్తుంది, సో అందరి మీద పనుల మీద అరిచినట్టు అరుస్తుంది అని చెప్పి, ఈ పనుల మీద అరుస్తుంది అన్న డైలాగ్ నచ్చలు, అంటే పనుల మీద జనరల్గా అరుస్తారు అన్న ఇలాంటి భావనలు మనం ఎప్పటి నుంచి అలవాటు అయిపోయిన భావనలు ఎన్ని తీసేయాలి సరేనా. ఈ లైన్ కూడా నచ్చలా, దీన్ని ఎంకరేజ్ చేయకూడదు కూడా, మనం కూడా గుర్తుంచుకోవాలి. పనులు అంటే ప్రతి ఒక్కరు ఎవరికొకరికి పనులేమో ఈ ప్రపంచంలో, అమ్మని వాళ్ళు కూడా ఎవరికొకరికి పనులు, కానీ పైనుంచి ఎవరో ఒకరు ఇన్వెస్టర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అంతే, ఎవరో ఒకళ్ళం పనులమే. మా మేనేజర్ ఇప్పుడు నా మీద, మా సీఈఓ ఇప్పుడు నా మీద అరిచాడు అనుకోండి, ఏది ఎంప్లాయీస్ మీద మేనేజర్స్ మీద అరిచేసినట్టు అరిస్తున్నారు అంటే ఎలా ఉంటుంది, అలాగే మేము ఇప్పుడు టీమ్ లీడర్స్ మీద అరిచేసినట్టు అరిచేస్తున్నారంటే ఎలా ఉంటుంది, మామూలు ఎంప్లాయీస్ మీద అరిచేసినట్టు అరిచేస్తున్నారంటే ఎలా ఉంటుంది. అలాగే దీస్ ఆర్ నాట్ అంటే సంభవ్ మన సమాజంలో అటువంటి లైన్స్ వచ్చేసినాయి, పనుల మీద అంటే అరిచేయచ్చు, పనుల మీద అరిచినట్టు ఏంటి అరుస్తున్నాం, కొన్ని మనం తీసేయాల్సిన టైం చాలా రోజుల క్రితం వచ్చింది, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది, మనం తీసేయాలి. అర్థమైంది కదా నేను చెప్పింది. నేను తోమేస్తాను పనుల నడిచి నటరాజు మాస్టర్ గారు ఇక్కడ ప్రేమతో ప్రపంచమే మారిద్ది, షౌట్తో కాదు అన్నారు. హే మాస్టర్ చిలిపి మీరు మాట చెప్పారా అనిపించింది నాకు. ప్రేమతో మారితే ఇక్కడే ప్రేమతో మార్చచ్చు కదా, ఎక్కడ దాకా ఎందుకు అనిపించింది నాకైతే. జాను గారు నేనెందుకు చేయాలయ్యా, నేనెందుకు తోమాలి, నేను నువ్వు మీరు తోముతారంటే నేను ఎందుకు తోమాలి అని నీతి గారు చేయకు, మాట్లాడకు, మూసుకుని కూర్చో అన్నారు. నీతి గారికి కూడా అంటే మరి నటరాజ మాస్టర్ గారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఫస్ట్ నుంచి ఇప్పుడు బయట పడిపోతారు, 3 గంటలు వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా మూసుకొని కూర్చో అనేసరి. ఇంక వీళ్ళు జాను ఎందుకు ఆగుతారు, ఆగలా మూసుకొని కూర్చునేది ఏంటి, బాగా స్టాండ్ తీసుకుంటాడు, మూసుకొని కూర్చునేది ఏంటి ఆయన. నీతి గారు ఏమో ఎందుకు మరి అడుస్తున్నావు అయ్యంటే, అయితే మాత్రం మీరు అట్లా నోరు అట్లా జారచ్చా, ఏది పడితే అది జారుతారేంటి అది ఇదని. ఇక్కడ కనీసం ఇక్కడ జడ్జెస్ ఉన్నారు కదా చెప్పాలి కదా, నీతి ఏంటి అది మూసుకొని కూర్చునేది ఏంటి, మీరు ఇద్దరు అరుచుకోండి కానీ మాటలు జారద్దు అని చెప్పాలి కదా, వాళ్ళు ఏం చెప్పాలి, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఇంకెవరన్నా ఫేస్ చేశారా అని చెప్పి నటరాజ మాస్టర్ గారు అనిల్ గారు ఏంటి జాను ఇలా అరవటం, ముందేమో జాను యాటిట్యూడ్, ఇప్పుడేమో జాను అరవటం, మళ్ళీ 100% ఫీడ్బ్యాక్లు. ఏదో ఎందుకురా ఎంతసేపు సాగతేస్తారనిపించింది. మళ్ళీ ఇక్కడ ఎవరికి జరుగుతుంది, నటరాజ మాస్టర్ గారికి జరుగుతుంది కదా, జాను గారు ఎందుకు ఎంత సోది ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ చేతులు ఎత్తారు, అంజలి గారు చేతులు ఎత్తారు. నెక్స్ట్ సంధ్య వాళ్ళు అడిగారు, సంధ్య బ్రిట్టో అనగానే ప్రియాంక చేతులు ఎత్తింది, అంజలి చేతులు ఎత్తింది. బ్రిట్టు సంధ్య మీకు అనిపిస్తుంది, నీతో అలా కనిపించదండి, అలా కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. ఇక్కడ నేను రాసుకున్నా వెంటనే, మరి ఇక్కడ ఇలా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇక్కడ కూడా వెంటనే బాగానే అనాలి. అంజలి గారికి అనిపిస్తుంది అండి, అంజలి గారికి వీళ్ళకి అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్స్ అని బాగానే అన్నాడు వెంటనే. వీళ్ళిద్దరికి అనిపిస్తుంది, ఎవరికి అనిపించదు, ఇద్దరికి అనిపించింది, దీన్నే మ్యాచ్ మొత్తం తిప్పుతారని. ఈ పాయింట్ ఎక్కడ రైట్. అంజలి గారు ఇది కొంచెం అందరి దగ్గరికి వెళ్ళి స్పెట్ చేస్తుంటారు జాను గారి కోసం, 2-3 సార్లు గమనించాం మనం. సంధ్య గారు వాళ్ళకి అరిచినట్టు ఉందేమో, నాకు అది లేదు, అంత మాత్రాన ఈ ఫ్రెండ్స్ కాబట్టి ఇది నచ్చలా, ఇలాగే ఇదే అవుతాయి అని చెప్తే అక్కడ నీతిగా రండి, నీ గ్లాస్ వల్లే అరిచింది వాళ్ళు అనగానే, ఎవరి గ్లాస్ అయితే ఏంటి మేడం, నాకు అరిచినట్టు అనిపించలేదు. శివ్ కూడా ఇన్ఫ్యాక్ట్ సంధ్య ఏం చెప్పిందంటే, ఇన్ఫ్యాక్ట్ నేను సోనియానే లాస్ట్ వీక్ వెళ్ళి మరి చెప్పొచ్చాం తనకి అని చెప్తారు. ఇక శివ్ కూడా చాలా రైస్ వేసుకున్నాడు అంటే ఛాలెంజ్ ఆడతాను, కొంచెం పడేస్తే తను వచ్చి అరవలేదు కానీ ఏంటి ఇంత రైట్ పడేశారు అని చెప్పన్నారంటే, అది కొంచెం సాఫ్ట్గా చెప్పొచ్చు అని ఫీల్ అవుతున్నారు. చెప్పచ్చు కొంచెం సాఫ్ట్గా. ఈ ఫీడ్బ్యాక్లు శివ్ అండ్ ప్రియాంక ఇచ్చి కొంచెం న్యూట్రల్గా ఉంటాయి కాబట్టి, వాళ్ళు గొడవలు లేవు కాబట్టి అవి తీసుకోవాలి ఆవిడ, ఎవరు జాను గారు, ఆవిడకే మంచిది. నెక్స్ట్ అనిల్ గారు, లాస్ట్ వీక్ ఎలిమినేషన్ జోన్ నుండి ఈ వీక్ మారింది ఏం చేంజ్ అయింది ఏంటి మీకు ఏమంటే, నీతి గారు మీరు యూటర్న్ ఇచ్చారు కాబట్టి మేము అక్కడి నుంచి గట్టిగా పెట్టుకొని ఆడాము, సో అంటే గేమ్స్ అలా పెట్టలేదుగా, మీకోసం పెట్టలేదుగా అంటే లేదు మేము అడిగారు అనమాట. లాస్ట్ వీక్ స్టేజ్ మీద మీరు చేసిన
ఏదైతే చేశారో హడావుడి అది కనుక చేయకుండా ఉండుంటే ఈ వీక్ మా జడ్జెస్ ముగ్గురు లేచి మీకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేవాళ్ళం. అంటే అంత 10లో నుంచి పైకి వచ్చాను. 54 minutes అయిపోయింది కదా, నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది 60 minutes వాళ్ళు పెట్టేయాలి అని చెప్పి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేవాళ్ళం. ఫస్ట్ 3 weeks ప్రేమను వెదజల్లారు, డేంజర్ జోన్కి రాలేదు. ఎప్పుడైతే వచ్చారో మీలో కసి పెరిగిపోయింది. బాగుంటే మీరు కూల్గా ఉన్న నటరాజు మాస్టర్ కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే డేంజర్ జోన్లోకి వచ్చారో అప్పటి నుంచి ఇంకా ఫార్మాట్ని తప్పుపడుతున్నారు, కెమెరాస్ ముందు తిడుతున్నారు, మీకు అనుకూలంగా గేమ్స్ వెళ్ళదని చెప్పి పరుస్తున్నారు. ఇవన్నీ ఏ పాయింట్స్ స్టార్టింగ్లో పెట్టేసి దడ 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 అనిల్ గారు ప్రోమో చూపించినట్టు లాగిచ్చుంటే నెక్స్ట్ లెవెల్ అసలు కిక్ ఇచ్చేది. మిస్ చేశారనిపించింది. కామెడీ చేసేసి చేయటం వల్ల కిక్ రాలా, నాకు రాలా, నా ఒపీనియన్. నేను పాయింట్ పెడుతున్నా, నేను శివ ఏదో పాయింట్ చెప్పాడు కదా, నేను అదే పాయింట్ చెప్తున్నా. ఈ వీక్ మీరు గెలిచారు కదా, మీకు అనుకూలంగా గేమ్స్ డిజైన్ చేయటం అని అంటాను. సో అప్పుడు ఏంటి మీకు ఫెయిరా అన్ఫెయిరా ఈ ఛాలెంజెస్ అన్ని అండ్ ఆయన నీతి గారు దానికి సమాధానం చెప్పాలా, వేరేదే చెప్పారు. మరి చెప్తే కట్ చేశారో లేదో నాకు అర్థం కాల. మొన్న అయిందానికి మేము ఫిక్స్ అయ్యాం సార్, ఏదైనా సరే గట్టిగా ఆడాలని చెప్తే అనిల్ గారేమో ఇంకొక విషయం, ఎంటర్టైన్మెంట్ ఇస్తారా, ఛాలెంజెస్లో ఏదైనా చేస్తారా, గట్టిగా ఏదైనా చేస్తారా, లేదంటే ఎలిమినేషన్కి వచ్చారా, ఏదైనా సరే ఏది జరిగినా సరే ఎంతైనా సరే స్పిరిట్తో ఉండాలి. సో అది వదిలేసి లాస్ట్ వీక్ జరిగింది, అది మీరు ఏదైతే చేశారో స్టంట్ ఇక్కడ లాస్ట్ వీక్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఆయన లాస్ట్ వీక్ మొత్తం గుర్తించి పెట్టుకొని గట్టిగా ఇచ్చారు. ఇదంతా ఒకరికి బయాస్డ్గా పని చేశారనో అలా అయితే శివ ఇప్పుడు ఎన్ని చేసి చేయాలి, శివ కూడా లెగ్ బాగాలేదు నీట్గా రేసి చేయొచ్చు. అసలు ఏమంటారు ఆ యోగా అయితే ఎంత కష్టం తనకి, బట్ తనేం అనలేదు కదా, అదే స్పిరిట్ తాగాడు కదా, అందరూ అదే స్పిరిట్తో ఉండాలి అని చెప్పారన్నమాట. మీరు ఎంటర్టైన్ చేస్తే మేము ఎంటర్టైన్ అవుతాం, అప్పుడు మేము ఇంకా ఎక్కువ పొగుడుతాం. సరేనా, యూజ్ దిస్ ప్లాట్ఫామ్. సరేనా, 3 వారాల వరకు ప్రేమ, 4-5 వారాలు రాగానే నటరాజ్ ది ఫైర్ ది సింహం అంటే అవ్వదు ఈ కొంచెం సీరియస్గా చెప్పారు. ఇదే ఫస్ట్ చెప్పుంటే బాగుంటుంది అన్నది నాకు కంటిన్యూషన్గా అనిపించుదా ఉంది. ఈ వీక్ అద్భుతంగా ఆడారు, కోఆర్డినేషన్ ఉంది, స్ట్రెంత్ చూపించారు, ఇద్దరు కలిసి ఆడారు. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇదే మీ నుంచి. సో ఒక్క డౌట్ ఉంది, ఇదొకటి 10 secondsలో వెళ్ళిపోతాము అంటే అమరెండు అభిమానిగా కనిపించిందంట వెళ్ళిపోదాము అని చెప్పి, ఎందుకంటే ఇవన్నీ ఎలిమినేషన్ చూస్తే భయం వేసింది, మనం రాంగ్ డిసిషన్ తీసుకున్నామా అని చెప్పి. సో నెక్స్ట్ అనిల్ గారు మొత్తానికి 5 ఇచ్చారు హార్ట్స్. రాధా గారు పక్క నుంచి నా కోసం ఒకటి ఇవ్వండి. ఎందుకు ఈ ఎక్స్ట్రా నాకు అర్థం కాల. మీకోసం ఒకటి, లయ గారి కోసం ఒకటి 7, శివు కోసం ఒకటి 8, నటరాజ మాస్టర్ గారు ఫ్యాన్స్ కోసం 9 ఇచ్చేది అయిపోద్ది కదా. ఎన్ని ఇవ్వాలనిపిస్తాను నీయండి అంతే. అయితే ఇంకొకటి ఎఫర్ట్స్కి ఇస్తానని చెప్పి 6 ఇచ్చారు, 6/9. సో ఆ విధంగా ముగిచ్చారు అనమాట. బాగుంది, బాగానే చెప్పారు. లాస్ట్ వీక్ అనిల్ గారు హట్ అయింది మొత్తం ఈ వీక్ బయటికి తీశారు. కొంచెం అదే స్టార్టింగ్లో పెట్టుంటే కామెడీ చేయకుండా ఇంకొంచెం బాగుండేది. మధ్యలో ఈ భానుజీ అనేది అవసరం లేదంతా లాక్కుని దాని గురించి డిస్కషన్ అనేది ఎక్కువైపోయింది, దానివల్ల మనం సాధించాల్సి వచ్చింది. సరే, ఇక్కడ శివుకి ఒక బాంబు పేల్చింది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఓటింగ్ ఉంటుంది అని చెప్పి. అంటే వాళ్ళ షూస్ ఫైనల్ ఓటింగ్ ఉంటుందని నాకు అర్థమైంది, కానీ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్స్ అన్ని అయిపోయిన ఎలిమినేషన్స్ ఓటింగ్ తట్ట డిసైడ్ చేస్తారో తెలియదు, మనం చూడాలి. అలాగే ఇంకొక ట్విస్ట్ ఏం డీల్ చేయరు అంటే బాండ్ క్రియేట్స్ ఏవైతే ఉన్నాయో క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చెప్పి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ముందు ఎవరైతే ఫస్ట్ నుంచి పెద్ద బాండ్ క్రియేట్స్ గెలుచుకున్నారో వాళ్ళందరికీ బొక్కడింది. ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి, అంటే ఈ వారం ఎలిమినేషన్ అయిపోద్ది, నెక్స్ట్ వీక్ నుంచి ఓటింగ్ స్టార్ట్ అయినప్పుడు మన ఓటింగ్ ఎక్కడ వేస్తాం, షూటింగ్ అయిపోయిన దానికి అన్నది నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపించింది. మనకు క్లారిటీ వచ్చింది, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం వేస్ట్, కానీ ఫర్దర్గా క్లారిటీ వచ్చింది అనమాట. సో అది వీకెండ్ ఎపిసోడ్ రివ్యూ. ఆల్మోస్ట్ 60 minutes కాబట్టి మనం కూడా థియరీని డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంత ఎక్కువసేపు లెంత్ వచ్చింది. ఐఎమ్ సారీ ఒకవేళ ఎక్కువ అనిపిస్తే, ఉద్దేశం అది కాదు కానీ, బట్ అయ్యింది. చలో, గుడ్ నైట్. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, రేపు తొందరగా అయిపోతుంది, ఎలిమినేషన్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.